టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఏదైతే మేము నవరత్నాలు చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేసాము. 175కి 175 వస్తాయన్నారు. డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకున్నారు అంతే. బీచ్ పక్కనే కేటాయించడం మీద విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు వస్తున్నాయి. మనం వాళ్ళకి ₹1 ఇచ్చినా ఫ్రీగా ఇచ్చినా అది ప్రాబ్లం లేదు. మోటో ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వాళ్ళే గూగుల్తో కలిపి చేస్తున్నారు అనేది, అది మేము పెట్టింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. మన భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరాలకి ఏ విధంగా ఉద్యోగాలు రావాలని పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించాలి. అధికారం పూర్తయ్యే లోపల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని నమ్మచ్చు సార్ రాష్ట్ర ప్రజలు. ఎంఓయూస్ అయిపోయినవి 5 to 8%. మనది ఆ 5 to 8% కాదు, పై స్థాయిలో ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నారంటున్నారు మీ మీద, మీ నియోజకవర్గ ప్రజలు. నాకు ఇంకో పని ఉండదు, నాకుంటే నియోజకవర్గంలో ఉంటాను, లేదంటే విజయవాడలో ఉంటాను. మీ మీద ఎలా వచ్చేసారు భూ కబ్జా ఆరోపణలు? సిపిఐ సిపిఎం వాళ్ళు బాగా చెప్పగలరండి. ఒక ఛాన్స్ అంటే చాలా దుర్మార్గుడని ఏ విధంగా అయితే ప్రజలు తెలుసుకున్నారు, నేను కబ్జా చేయలేదని తెలుసుకున్నారు అంతే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఒక అన్రిఫైన్డ్ మీడియాకి వెళ్ళిపోయింది. మొత్తానికి శ్రీనివాసరావుని దోషం చేశారనేది వినిపిస్తున్న మాట సార్, ఏం చెప్తారు? పార్టీ సిద్ధాంతాలకి పార్టీ ఆలోచనకు అనుగుణంగా లేకపోతే, పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా సిద్ధాంతం తీసుకుంటామండి. ఎందుకు కార్మికుల్లో భరోసా కల్పించలేకపోతున్నారు? డబ్బులు చెట్లు కాయట్లే, పబ్లిక్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ తెచ్చి పెడుతున్నాం అక్కడ. వత్స గారు మొన్న ఏదో ప్రాణహాని ఉంది నాకు ప్రభుత్వం నుంచి అంటే, మీరేమో చాలా మీకు జగన్ గారి దగ్గర నుంచే ప్రాణహాని ఉందని చెప్పి మీరు అన్నారు. బాబాయ్ని ఎవరు చంపారు చెప్పండి? బాబాయ్ ఆయన తెలియకంటే జరిగిందంటారా? సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దాదాపు 56 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఇది లిక్కర్ స్కామ్ అన్నారు, తర్వాత ఏమో స్కిల్ కుంభకోణం అన్నారు, ఫైబర్ నెట్ కుంభకోణం అన్నారు. దాదాపు 3 కేసులు పెట్టినట్టున్నారు 56 రోజులు. ఏమనిపించింది సార్ అప్పుడు? పార్టీ జాతీయ అధ్యక్షుడిని లోపల పెట్టారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులను లోపల జైల్లో ఉంచడం. ఆ సమయంలో పార్టీ జవసత్వాలు క్షీణించాయి అని అనిపించిందా సార్, లేకపోతే అందరిలోనూ కసి పెరిగిందా? కసి పెరిగిందండి, కసి పెరిగింది. మేము ఏ ప్రయత్నం చేసినా, ఏ పోరాటం చేసినా సరే ప్రజల నుంచి మద్దతు వచ్చింది. అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ వయసులో ఆయన అలాగ అరెస్ట్ చేయాలా, లేనిపోయిన ఆరోపణలు చేసి అనే. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తారు సార్, ప్రజలు మనందరికన్నా చాలా తెలివైనండి. మనకు అనిపించవచ్చు వాళ్ళు అమ్మో గమనిస్తున్నారు గమనించడం, కానీ దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అన్నీ గమనిస్తారు. ఆధారాలతో సహా మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ఏదైతే మన స్కిల్ కుంభకోణం కావచ్చు, లేదంటే కనుక ఫైబర్ నెట్ కావచ్చు, దాంట్లో విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా పంపించి ఆ డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఆయనకే మళ్ళీ తిరిగి వచ్చాయని ఆధారాలు చూపించినట్టున్నారు కదా సార్. దాని ఆధారాలు లేకుండా కోర్టు కూడా 2 రోజులు ఇస్తుందంటారు. కాదండి, అక్కడ ఆయన ఆధారాలని వీళ్ళు చెప్పడం తప్ప ఎక్కడ ఆధారాలు ఉన్నాయండి? మొత్తం 3,300 కోట్లు స్కిల్ స్కామ్ అన్నారు. ఆ 3,300 దగ్గర నుంచి 300కి వచ్చారు. తర్వాత లాస్ట్కి వచ్చి 23 కోట్లు అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన్ని ఏదో విధంగా అరెస్ట్ చేసేయాలని. మరి స్కిల్స్కే అన్నప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందే ఎందుకు అరెస్ట్ చేయాలండి? 8 నెలల ముందే అరెస్ట్ చేసేయచ్చు కదా. లేదంటే రాజకీయంగా ఆ దగ్గరలో ఈయన అరెస్ట్ చేస్తే అంతా చెదిరిపోతారు, ఇంకెవరు ఉండడని దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే, ప్రతిపక్షాన్ని ఓడగొట్టకపోతే అంతమంది ఇచ్చాలి అన్న ఆలోచనకు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షం ఉండకూడదండి. మనం ఎప్పుడు కూడా మనం చేసే పనులతో మనం ప్రజలను మెప్పించుకోవాలి, ప్రతిపక్షాన్ని ఓడగొట్టాలి. అలా కాదు, ఇది చేసేది ఏంటంటే, మన పనులు ఏం చేసినా సరే పర్లేదు, వీళ్ళు ఉన్నవి ఒకటి చేస్తాం అనుకోండి, ఆయన అప్పుడు మనం ప్రతిపక్షం లేకపోతే మనమే కదా రాజన్న అనే భావనకు వచ్చాడు. అమరావతి చేయకూడదు అనుకున్నాడు ఆయన, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు 3 రాజధానులు చేశాడా అంటే ఏది చేయలే. పోలవరం ఎందుకు ఆపేసాడో తెలియదు. పోలవరం చేయడం, గేట్లు ఎత్తడం మానేసి వాళ్ళు చేసి తప్పుదు వల్లే అన్నాడు.
అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారండి. అది బేసిక్గా వీళ్ళకి డెవలప్మెంట్ ఎజెండా కాదు. ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని అంతమందించాలి, చిల్లర డబ్బులు ప్రజలకు పంచేయాలి, అందరినీ అనుకునేటట్టుగా దేహి అనేటట్టుగా చేయాలి తప్ప స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ధీటుగా మనం పౌరులను తయారు చేయాలనే ఆలోచన ఉండదు. ఎవ్రీ వన్ షుడ్ బి ఏ బెగ్గర్ అన్నట్టుగా ఉంటారండి. సంక్షేమ పథకాలు మేము డైరెక్ట్గా డిబిటీ ద్వారానే అమలు చేస్తాము. దాదాపుగా మేము 2,70,000 కోట్లు 3,00,000 కోట్ల వరకు మేము ప్రజలకు నేరుగా అందించాము అనేది ఆయన ఎప్పుడూ చెప్తుండే మాట. అదేవిధంగా క్యాబినెట్లో 85% మంత్రి పదవులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఇచ్చాము. ఏదైతే మేము నవరత్నాలు చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేసాము. మేము చేసిన సంక్షేమ పథకాలు కానీ మేము చేసిన అభివృద్ధి పాలన కానీ గతంలో ఎప్పుడూ జరగలేదు అనేది ఆయన చెప్పే మాట. దిగిపోయే ముందు కూడా 175కి 175 వస్తాయన్నారు. ఎందుకు సార్ రాలేదంటే ఆయన డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకున్నారండి, అంతే. కానీ డబ్బులు పంచుతున్నాడు ఈయన, ఇల్లు గొల్లవుతుందన్న సంగతి ప్రజలు గమనించలేదు అనుకున్నాను. నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, సంపాదించి ఇచ్చింది కాదు, అప్పులు చేసి ఇచ్చిందే. నేను డబ్బులు ఇచ్చాను కనుక ప్రజలు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ నువ్వు డబ్బు అప్పు చేసి ఇస్తున్నావు, ఇల్లు గుల్లవుతుంది అనే ఆలోచన సంపద సృష్టి ఎక్కడ లేదు. అలాగే ప్రతిపక్షాలకి అవకాశం కల్పించట్లేదు అనే విషయాలు ప్రజలు గమనిస్తున్నారనే సంగతి ఆయన గుర్తించలే. రిజల్ట్ వచ్చిన తర్వాత గుర్తించాడు ఆయన. ఇప్పటికైనా గుర్తించారంటారా? ముమ్మాటికి గుర్తించాలండి. గుర్తించాలని మీరు అంటున్నారు, గుర్తించారని మీరు భావిస్తున్నారు అసలు? అంటే ఇప్పటికీ బుద్ధి రాకపోతే మరి ఇంకేం చెప్తాను నేను. ఆయన మీరు అప్పుల గురించి చెప్పారు కాబట్టి ఒక మాట చెప్తాను సార్. మీరేమో గత ప్రభుత్వం శ్రీలంకలో తయారైంది, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, 10 లక్షల కోట్లు అప్పులు చేశారని మీరు పదే చెప్పిన మాట. ఎన్నో ఇవాళ నేను చూశాను కాగ్ నివేదికలో గత 19-24 మధ్యలో 3,30,33 కోట్లు లేకపోతే 3.5 లక్షల కోట్ల అప్పులు జరిగాయి అనేది కాగ్ ఇచ్చిన నివేదిక. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి సార్? మీరు కూడా దగ్గర సంవత్సరాల వ్యవధిలోనే 2 లక్షల కోట్లు అప్పులు చేయలేదా? అంటే మీరు అప్పుడు శ్రీలంక అయిపోయింది, ఇప్పుడు అవదా అంటారా? కాదు, దానికి అందుకే సంపద సృష్టి మీద ఉండాలి కదా. కేవలం సంక్షేమం చేసుకుంటే సరిపోదు, సంపద సృష్టి చాలా అవసరం. అందుకే ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఈరోజు 13,000 కోట్లు 13 లక్షల కోట్లకి అయింది. ఇవి 1 ఇయర్ మెటిక్యులస్లీ ప్లాన్డ్, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తుందనే నమ్మకం వచ్చినప్పుడే వాటినే పిలిచి ఎంఓయూ అయ్యారు. అసలు యాక్చువల్గా ఎంఓయూ చేసుకోవడానికి 2,600 పైచీలకు వచ్చినాయి, కానీ 610 మాత్రమే చేశారు. 640. ఈ 640 99.99% గ్రౌండ్ అవుతాయి అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే, వాళ్ళకి ల్యాండ్స్ అన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే అది అయింది. మీరు 16లోనూ సిఏ సబ్మిట్ చేశారు, 17లోనూ చేశారు, 18లో కూడా చేశారు, 3 సార్లు ఇక్కడ వైజాగ్లో చేశారు. మరి ఆ రోజు కూడా మీరు ఇదే మాట చెప్పారు కదా సార్, 10 లక్షల కోట్లు వచ్చాయి, 9 లక్షల కోట్లు వచ్చాయి. ఆ రోజు వెరిఫికేషన్, ఇప్పుడు ఆ వెరిఫికేషన్ మీరు చేసుకోవాలండి. వెరిఫికేషను మేము వచ్చినటువంటి ఎంతవరకు వచ్చినాయి ఏంటి అన్నది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈరోజు మళ్ళీ మేము అధికారంకి వచ్చాం. ఆ రోజు ప్రజలు ఎవరు నమ్మలే. ఈరోజు మేమేం చెప్తున్నాం, 13 లక్షల కోట్లకి ఎంఓయూస్ అయినాయి. ఇవి 1 ఇయర్ నుంచి వాళ్ళతో వర్కౌట్ చేసుకొని వాళ్ళతో ఇక్కడ ఎంఓయూ అయ్యాము. గతంలో ఎంఓయూస్కు మీ ఇక్కడికి వచ్చి మీరు ఎంఓయూ అయిపోవచ్చు, ఎవరైనా ఎవరైనా అలా ఎలా చేయలే. ఎంఓయూ అవుతే రిజిస్టర్ అమ్మన్నారు, కానీ 100% గ్రౌండ్ అవుతున్నాయి అని కన్ఫర్మేషన్ అయినట్లుగా మాత్రమే ఇక్కడ ఎంఓయూ అయ్యారు. వాటికి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఈ 13 లక్షల కోట్లు ఎప్పుడు లోపల గ్రౌండింగ్ అవుతాయని మీరు నమ్ముతున్నారు సార్? నేను 3 ఇయర్స్లో మొత్తం పూర్తవుతుంది అనే నమ్మకంకి వచ్చానండి. 3 ఇయర్స్లో ఇది నమ్మకం. ఎందుకంటే లాస్ట్ టైం ఎంఓయూస్కి అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ల్యాండ్ చూపించలేదు. ఎంఓయూ అయ్యాం, ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద ఇబ్బందులు అయ్యాయి.
ఇప్పుడు అలా కాదు, మీ ఎంఓయూస్ అన్నీ కూడా ఏవైతే ఇప్పుడు ఎంఓయూస్ అయ్యామో ఇది 1 year బ్యాక్ నుంచే ప్రాసెస్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఈరోజు ఎంఓయూ అయ్యారు. గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ రెడీ చేస్తే ఎటువంటి హర్డల్స్ లేకుండా చేసినటువంటిది. అందుకే అంటున్నాను, ఈ సమ్మిట్, పార్ట్నర్ సమ్మిట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. గతంలో మీరు చేసినవన్నీ ఫెయిల్ అయినట్టే మీరు ఒప్పుకుంటున్నట్టేనా? మీరు 2014-19 మధ్యలో చేసిన మరి ఫెయిల్ అవ్వదని అనుకోక్కర్లేదండి. అంత పగడ్బందీగా చేశారు అనుకోవట్లేదు నేను. పగడ్బందీగా ఇప్పుడు చేశారు. ఇప్పుడు మీరు పెద్ద కంపెనీయే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పెద్ద కంపెనీ కానీ వాటికి ల్యాండ్ అనేది మా ఎంఓయూ అయిన తర్వాత చూపించేవారు. ఇన్ టైంలో చూపించలేకపోయారు. ఇన్ టైంలో మనం చూపించింది వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో ఎప్పుడు కూడా హోంవర్క్ చేయలే. బిఫోర్ సిఐ సబ్మిట్ పెట్టేసరికి అందరూ వచ్చారు, మేము అంటే ఎంఓయూ చేస్తారు అంతనా. ఆ అనుభవం నుంచి ఇలా కాదు మనం చేయాల్సింది కంపెనీస్ ఉంటే ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏట్ కావాలి, ఇన్సెంటివ్స్ ఏం కావాలి, ఈ ల్యాండ్ ఎంత కావాలి, ఏ ప్రాంతంలో వాళ్ళకి సూటబుల్ అన్నది వాళ్ళకి ముందు నుంచే ల్యాండ్స్ అన్నీ చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఇచ్చారు, ఎంఓయూ అయ్యారు. ఇంకొక విషయం సార్, విమర్శలు వినిపిస్తున్నాయి. లోలు గ్రూప్కి దాదాపుగా 13 ఎకరాల పైన కోట్లాది రూపాయల భూములు సిటీ సెంటర్లో బీచ్ పక్కనే కేటాయించడం మీద విమర్శలు వస్తున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎకరా టీసీఎస్కి 99% ఇవ్వడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్, వాటిని ఏ విధంగా సమర్థించుకుంటారు? అలాగా సార్, టీసీఎస్ ఇస్ ఎ రెప్యూటెడ్ కంపెనీ అండి. ఇది టాటాస్ అంటే వరల్డ్లోనే చెప్పాలంటే వాళ్ళకు ఉన్న ఇమేజ్ ఎవరికి ఉండదు. వాళ్ళు మలాంటి ప్రాంతాల దగ్గరికి వచ్చి కంపెనీ పెడతానంటేనే 100% మనం వాళ్ళకి వెల్కమ్ చేయొచ్చు. 100% దాంట్లో టీసీఎస్ అనేది ఒక ప్రైడ్, అందులో జాబ్ చేయడం కానీ ఆ డిగ్నిటీ కానీ. సో అలాంటి కంపెనీస్ వచ్చి మన దగ్గర పెడతాను అన్నప్పుడు మనం వాళ్ళకి 1 రూపీకి ఇచ్చినా ఫ్రీకి ఇచ్చినా అది ప్రాబ్లం లేదు. అది ఎందుకంటే మోటో ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు స్థానికులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఏమైనా షరతు పెట్టారా సార్ ఈ కంపెనీలన్నింటిలో ఎంఓయూ చేసుకుంటున్నప్పుడు? వస్తాయండి, ఎందుకంటే స్కిల్డ్ జాబ్స్లోని స్థానికులకి స్కిల్స్ ఉన్నాయంటే తీసుకుంటారండి. ఇది ఇవన్నీ స్కిల్ జాబ్స్ అనమాట. ఆ కండిషన్ అప్లై అవుతుందని నేను అనుకోవట్లే. మళ్ళీ ఇట్ బికమ్స్ ఎ హర్డిల్. ఇక్కడ మనకి ఏదంటే ఆ ఒక కంపెనీ వచ్చిందంటే దాంట్లో అన్ని లెవెల్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, హైలీ స్కిల్డ్ ఉంటుంది. ఎక్కువగా ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ డిమాండ్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ డిమాండ్ వచ్చినప్పుడు అది స్థానికుడా, దూరవాడా, బయటవాడా అని చూడడం ఇచ్చేస్తారు. సో అందుకే కంపెనీస్ ఇన్వైట్ చేయడం మనకి మోర్ ఇంపార్టెంట్. కంపెనీస్ ఇక్కడ వచ్చి పెట్టడం మోర్ ఇంపార్టెంట్. అవి ఆటోమేటిక్గా అవకాశాలు కల్పిస్తాయి. ఇది మనం గమనించాల్సిన. ప్రపంచం అంతా కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకిస్తున్న సందర్భంలో డేటా సెంటర్లను మనం తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అనే ఒక విమర్శ సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుంది. దానికి ఎక్కువ వాటర్ కావాలి, కరెంట్ బాగా ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో 22,000 కోట్ల రాయితీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడ మనం తెచ్చిపెట్టుకోవాలా అనే ఒక ప్రశ్న చాలామందిలో కనిపిస్తుంది సార్. లేదండి, అదంతా తప్పుడు ఆలోచన అండి. అంతే విమర్శ చేసేవాళ్ళు క్రిటిక్స్ చెప్పే మాట. కానీ గూగుల్ డేటా సెంటర్కి వాళ్ళు పెట్టిన దానికి 1 TMC వాటర్ కన్నా ఎక్కువేం ఖర్చు అయిపోదు. 1 TMC వాటరే అవుతుంది. ఎందుకంటే దానికి 24 hours ఆ చిల్లర్ ఫ్యాన్స్ ఉండాలి, ఏసీ రన్ అవ్వాలి. సో మనకి వాటర్ షార్టేజ్ ఏం పెద్ద ఇష్యూ కాదు. అందులో అది ఒక 200 acres ఎంతో అలాట్ చేశారు. దాంతో బేసిక్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సమ్మిట్ సక్సెస్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం గూగుల్ అండి. లేకపోతే ఇది కూడా మామూలుగానే మనం భావించి ఉండేవాళ్ళం. గూగుల్ ఏం చేసిందంటే ఇట్ క్రియేటెడ్ ఏ వైబ్, ఒక బజ్. అమ్మ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అని ఒక ఆలోచన తీసుకొచ్చింది చాలామంది. సో అక్కడ అందులో సుందర్ పిచ్చయ్య గారు, దాని CEO మాట్లాడిన మాటలు, దేర్ ఇస్ ఎ స్మాల్ టౌన్ కాల్డ్ వైజాగ్ అన్న మాట ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద మాట్లాడితే ఇది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం అమెరికా బయట మేము వైజాగ్ అమెరికా బయట ఇంత హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే ఇంత హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కడ పెట్టలే. ఇప్పుడు ఏమవుతుందంటే గూగుల్ లాంటి కంపెనీ వచ్చి వైజాగ్లో పెడుతుందంటే ఆ ఇమేజ్ ఎక్కడ తీసుకెళ్తుందంటే మనం ఊహించలేము. ఇది మీరు చూడండి, డౌన్ ది లైన్ 5 yearsలో మీరు చూడండి.
ఇది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఒక 10 కంపెనీలు 100 కంపెనీలు 1000 కంపెనీలు రావడానికి ఒక ఆస్కారం కల్పించేస్తుంది. గూగుల్ అక్కడ పెట్టిందంటే మనం ఎందుకెళ్ళి ఉండకూడదు, అక్కడ ఎందుకు చేయకూడదు అని ఆలోచన. చూడండి, ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ రిలయన్స్ వచ్చింది, అదాని ఎప్పుడో చేసుకుంది. ఇలాగా ఎన్నో కంపెనీస్, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ. సో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుందండి. అది ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువ లాభాలు, మనకి ఎక్కువ కంపెనీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని తీసుకోవాల్సినటువంటిది. మరొక పాయింట్ సార్, ఇప్పుడు లాస్ట్ టైం 2022లో మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో అదాని గ్రూప్ తోటి, అదాని డేటా సెంటర్ ఏదైతే మేము శంకుస్థాపన చేసామో దానికే పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్గా వీళ్ళు కాపీ కొట్టారనేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట, ఆయన చేసే విమర్శ. ఏం చెప్తారు సార్ మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా? మీరు అసలు గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు అదాని డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి చాలా తేడా ఉందండి. గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అదాని డేటా సెంటర్కి ముందు తెలుగుదేశం పార్టీలోనే ఐటీ పాలసీ ప్రకారంగా అక్కడ ల్యాండ్ ఇచ్చారు. 19 ముందే సార్, 19 ముందు ఇచ్చారండి. ఇది మీరు అక్కడ చూడండి, ఆ ఫైరింగ్ ఉంది. ఆ ఫైరింగ్ పైన కొండ అంతా కూడా లేఅవుట్ వేసి రెడీ చేసి పెట్టారు. దాన్ని ఐటీ పాలసీ ప్రకారంగా ఇచ్చారు. మీరు ఇక్కడ పాయింట్ ఎలాగ ఆయన చెప్పాడు కనుక ఇది చెప్పాల్సినటువంటి పాయింట్. ఐటీ పాలసీ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది గూగుల్కి, దీనికి డేటా, అదాని డేటా సెంటర్. సబ్సిక్వెంట్గా వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఏరియా మార్చి 130 ఎకరాలు రుషికొండ దగ్గర ₹1,00,00,000 అవుట్ రేట్ సేల్ చేశారు. ఐటీ పాలసీ లేదు. జనరల్గా ఐటీ పాలసీ ప్రకారంగా ఇనీషియల్గా అమౌంట్ కట్టించుకొని ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ వీళ్ళు చేసింది ఏంటి తెలుసా అండి, ఆ 130 ఎకరాలు ₹1,00,00,000 చెప్పిన అవుట్ రేట్ సేల్ చేశారు. దట్ ఈస్ నాట్ యాజ్ పర్ ది పాలసీ. అందులో నాకు తెలిసి 50% ఈయన షేర్ ఉందంటారు, జగన్మోహన్ రెడ్డి గారి షేరు. అవుట్ రేట్స్ ఆఫ్ పాలసీకి అవుట్ రేట్ సేల్ చేశారు వీళ్ళు. ఆ గూగుల్ డేటా సెంటరు, ఆ గూగుల్ క్షమించాలి, మీకు అదాని డేటా సెంటర్ ఇంకా అలాగే ఉంది. అవుట్ రేట్ సేల్ అయిపోయి ఇప్పటికి నాకు తెలిసి 24 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు, ఇదే సంవత్సరంన్నర అయిపోయింది. దానికి ముందు 1 సంవత్సరం, 2.5 సంవత్సరాలు అయిందా. ఏం స్టార్ట్ చేస్తారు? ఏం స్టార్ట్ చేయలేదే. వాళ్ళే గూగుల్తో కలిపి చేస్తున్నారు అనేది, అది మేము పెట్టింది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. గూగుల్ ఈజ్ నాట్ పార్ట్నరింగ్ విత్ అదాని అండి. రైడన్ అని చెప్పేసి వాళ్ళు సిస్టర్ కన్సర్న్తో పెట్టిస్తున్నారు, నాట్ విత్ అదాని. అది దాంట్లో అదాని గ్రూప్ కూడా పార్ట్ ఉంది కదా సార్. నిన్నే కరణ్ అదాని ఆయన కూడా స్టేట్మెంట్ ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఏదో చేసే విమర్శ అనుకోవచ్చు, లేకపోతే ఫాల్స్ క్లెయిమ్ అనుకోవచ్చు అండి. అది ఫాల్స్ క్లెయిమ్స్ అనమాట. ఇవన్నీ మేమే చేసాం. ఏం చేశారు? అంతే కదా, ఏం చేశారు? ఏదైనా సరే కంపెనీ అక్కడ రన్ అవ్వాలి. వీళ్ళంతా కూడా పారదోలేశారు. గూగుల్కి వచ్చి డబ్బు, గూగుల్ కాదు, మాట్లాడితే గూగుల్ వస్తుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని, ఆ ల్యాండ్ దాని మీద మిథున్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో ఇది పెద్ద స్కాము, ఈ కంపెనీకి 40 ఎకరాలు ఎంతో ఇచ్చారు, 20 ఎకరాలు 40 లక్షలు చెప్పిన ఇచ్చారు అని పెద్ద ఆరోపణ చేస్తే, వాళ్ళు 2019లో ఆపరేషన్స్ అన్నీ కూడా సత్యంలో చేశారు. సత్యం మహేంద్రలు ఎప్పుడైతే ఆ ఆరోపణ చేశారు, వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు మాకు అలాంటివి ఉండవు అనేసరికి ఆరోపణ చేశారు. మొత్తం ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది బెస్ట్ కంపెనీ. అది ఇంతవరకు మళ్ళీ తీసుకురాలేకపోయింది. గూగుల్ కూడా మీకు లూలు కూడా ఎందుకు వెళ్ళిపోయిందండి? వీళ్ళు డబ్బులు అడిగారు కనుక వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పిల్లలకి మన భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరాలకి ఏ విధంగా ఉద్యోగాలు రావాలని పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించాలి. స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం ఆలోచిస్తే కంపెనీస్ ఎందుకుంటాయండి? ఇంకొక విషయం సార్, ఇప్పుడు దాదాపుగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయని మీరు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం 9 లక్షలు 10 లక్షలు వస్తానుకుంటే 13 లక్షలు ఒప్పందాలు అయ్యాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్పుడే ఆల్రెడీ భూములు కేటాయించాము, మీరు వాళ్ళకి ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా దానికి సంబంధించిన జీవోలు కూడా వెంటనే ఇచ్చామని చెప్తున్నారు. రాబోయే మీ ప్రభుత్వం అధికారం పూర్తయ్యే లోపల ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని నమ్మచ్చా సార్ రాష్ట్ర ప్రజలు? నమ్మకం ఉందండి. రాష్ట్ర ప్రజలు నమ్మచ్చా? నమ్మచ్చు మాటకి. అందుకే అంటున్నాను, మీరు ఇంపార్షియల్గా చూడగలగాలి. ఏ కంపెనీస్ అవుతున్నాయి, నిజమా వాస్తవా కాదా,
ఇన్ని కంపెనీస్ అయినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎందుకంటే చాలామందికి వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి ఇష్టపడలే. కేవలం ఆరోపణలతోని మాటల మీదే కోటలు కట్టేస్తున్నారు ఎక్కువ మంది గ్రౌండ్కి. అందుకే ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్ ఉంది, ప్రతిదీ మీరు వెళ్ళొచ్చు. రేపు మనం కేవలం ఇక్కడ ఉన్నటువంటి వారికి జవాబుదారితనం కాదండి, జవాబు చెప్పాల్సిన ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి. దట్ క్రియేట్స్ అవర్ బ్రాండ్ ఇమేజ్, ఇట్ షోస్ అవర్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఏపీ. కనుకనే మాటలు కాదు. అందుకే వరల్డ్లో మీకు 5 to 8% యావరేజ్ ఎంఓయూస్ అయిపోయినవి 5 to 8%. మనది ఆ 5 to 8% కాదు, ఇంకా చాలా పై స్థాయిలో ఉంటుంది. ఫిగర్ నేను ఎంత అని చెప్పను మీకు, అది నెక్స్ట్ 1 year తర్వాత మనం క్లెయిమ్ చేస్తాం ఎంతవరకు అయింది, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఏ స్టేజ్కి వచ్చినాయి అని చెప్పేసి. అంటే 100% గ్రౌండ్ అవుతాయని అయితే మీరు నమ్ముతున్నారు? మా నమ్మకం. తీసుకెళ్ళాలి, మస్ట్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అనిపించుకోవాలని. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తారని నాకు, ఆ ఎంఓఎస్ అన్ని తయారు చేస్తారని నాకు నమ్మకం అండి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు కదా సార్, పార్టీ బాధ్యతలు తలమునికి ఎక్కువ విజయవాడకి పరిమితం అవుతున్నారు, నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అనే విమర్శ ఎక్కువగా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? యాక్సెప్ట్ చేయాలండి, ఎందుకంటే నాకు రౌండ్ ది క్లాక్ 7/24 అంటే ఎప్పుడు నియోజకవర్గంలో ఉండడం అలవాటు. ఇప్పుడు ఏమవుతుందంటే 3 రోజులు విజయవాడలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, 4 రోజులకే పరిమితం అయ్యాం. మళ్ళీ 4 రోజుల్లో 1-2 రోజులు జిల్లాలో ఎక్కడైనా మీటింగ్లు ఉంటే అక్కడికి వచ్చేయాల్సి వస్తుంది. సో అందుకే కొంచెం ప్రజలకి దూరం అవుతున్నానేమో అని చిన్న భావన ఉంది. ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారంటున్నారు మీ మీద, మీ నియోజకవర్గ ప్రజలు. ఏం చెప్తారు సార్ మీరు? గడిచిన ఏడాది కాలంలో మాకు మా ఎమ్మెల్యేగా దగ్గరగా ఉంటారు, అపోజిషన్లో చాలా దగ్గరగా మా కోసం పనిచేశారు, మా సమస్యల మీద గలం ఎత్తారు, అలాంటి వ్యక్తి ఇప్పుడు మాకు అందుబాటులో ఉండట్లేదని చాలామంది, నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా విన్నాను సార్ ఆ మాట, చాలామంది ఆ మాట చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు దాన్ని? ఏ విధంగా గ్యాప్ని పూడ్చుకోవడానికి ఏం చేస్తారు? నాకు ఇంకో ఆలోచనే ఉండదండి. 4 days కంపల్సరీగా నియోజకవర్గంలో ఉంటాను. 7 days ఉండట్లేదని అనొచ్చేమో కానీ 4 days ఖచ్చితంగా అందుబాటులో ఉంటారని మాత్రం నమ్మకం ఉంది నియోజకవర్గాలు. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు మిస్ అవ్వను. అంత తీవ్ర స్థాయిలో నేను అందుబాటులో లేను అని అనిపించుకోవడం ఉంటానని అనుకున్నాను. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. నాకు ఒక్కటి కొంచెం మిస్ అవుతుంది ఏంటంటే, కాల్స్ కొన్ని ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. దాంతో నియోజకవర్గంలో కొన్ని ఇదివరకు ఏ కాల్ వచ్చినా లిఫ్ట్ చేసేవాడిని, ఏ కాల్ వచ్చినా ఆన్సర్ చేసేవాడిని. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మా బూత్ లెవెల్ వాళ్ళు కూడా టక్కని ఫోన్ చేస్తున్నారు. అది ఒక్కోసారి ఆన్సర్ చేయడానికి కష్టంగా ఉంది, ఎక్కువ ఎన్ని కాల్స్ ఆన్సర్ చేస్తాం. సో దాంట్లో మా నియోజకవర్గంలో కొన్ని కాల్స్ మిస్ అవ్వచ్చేమో కానీ, బట్ 4 days నేను పూర్తిగా నియోజకవర్గానికే ఉంటాను. ఇంకా అందులో మీరు డౌట్ పడక్కర్లేదు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. పక్కాగా ఉంటాను. నాకు ఇంకో పని ఉండదు. నాకు ఉంటే నియోజకవర్గంలో ఉంటాను, లేదంటే విజయవాడలో ఉంటాను, 2 మీకేమో ఇంత సౌమ్యుడిగా పేరు, మీ మీద ఎలా వచ్చేసారు భూ కబ్జా ఆరోపణలు విను? ఇది గాజువాక హౌస్ కమిటీ అన్నది సిపిఐ సిపిఎం వాళ్ళు బాగా చెప్పగలరండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పాలంటే వాళ్ళ తర్వాతే. గాజువాక హౌస్ కమిటీ అన్నదా అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఆ సమస్యకు కారణం వాళ్ళు. అది ప్రధానంగా గాజువాక భూమిని తీసుకెళ్ళి కబ్జా అని వేశారండి. ఆ తర్వాత మాకు జగరాజపేటలో ల్యాండ్స్ ఉంటాయి, అందులో కూడా బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి గోల్ పెట్టారు. కానీ తీసుకొచ్చి ఆ పక్కోడు కొట్టేశారు, మాది కొట్టలే, మా సైట్లోకి రాలే. టీవీలంతా కూడా వచ్చి ఆయన గోడ కొట్టిస్తాము, అది కొట్టిస్తాం, ఇది కొట్టిస్తాం అని చెప్పారు. మాది వచ్చి ఒక చిన్న చెరువు పక్కన ఉన్న ఒక 50 అడుగులు ఆ ఫెన్సింగ్ తోసి ఆ పక్కన ఉన్నటువంటి మార్వాడిస్తే వాళ్ళంతా గోడలు కొట్టేసి అంతా కూడా ఇదే స్థలం అని చెప్పి చూపించారు. కనుక మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ అయ్యే ఉంచుకోవడం అనేది ఉండదండి అసలు. అంటే ఎందుకు ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి అసలు? ఎందుకంటే మీ ఫ్యామిలీకి ఏమో మంచి ఫ్యామిలీ అని పేరు ఉంది, మీ నాన్నగారు చూస్తేనేమో కార్మిక నాయకుడు, మరోవైపునేమో భూములు దానాలు చేసిన కుటుంబం, మీ కుటుంబం పేరు ఉంది. అటువంటి సందర్భంలో కబ్జాలు చేశారు అనే పేరు మీకు ఎందుకు వచ్చింది అసలు? అలాగా అది ఇంకా అలాగా ఒక వాయిస్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు, అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు. 2019లోని జగన్మోహన్ రెడ్డిని ఎలాగ ఒక ఛాన్స్
తల్లి లేని బిడ్డ అలాగే నమ్మారు, అలాగే అనుకునేవారు. 2024 వచ్చిన తర్వాత తెలుసుకున్నారు. ఆ విధంగా ఈరోజు ఇది అబద్ధమనా? అబద్ధమే మటుకి, అబద్ధం అని తెలుసుకున్నారు. అబద్ధం అని తెలుసుకున్నారు. ఈయన ఒక ఛాన్స్ అంటే చాలా దుర్మార్గుడని ఏ విధంగా అయితే ప్రజలు తెలుసుకున్నారు, నేను కబ్జా చేయలేదని తెలుసుకున్నారు అంతే. చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, మీరు ప్రెసిడెంట్గా ఒకవైపున ఉన్నారు, చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు చాలా జిల్లాల్లో. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో నేతల మధ్య, మొన్న మధ్య చూసుకుంటే ఎవరో మహిళా లెక్చరర్ని ఎవరైనా వేధింపులు గురి చేశారని కోన రవికుమార్ గారి మీద. అటువైపు చూస్తే శ్రీకాళహస్తిలో బొజ్జ సుధీరెడ్డి ఎవరో, ఆయనేమో జనసేన నేతకు సంబంధించిన వ్యవహారాలు తలదూర్చారు అని వాళ్ళ డ్రైవర్కి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజర్. ఏంటి సార్ ఇవన్నీ? ఎప్పుడు లేని విధంగా క్రమశిక్షణ గల పార్టీ అనే మీ పార్టీలో ఏంటి ఇదంతా కూడా? అంటే ఎమ్మెల్యేలు పెట్టలేకపోతున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలి సార్ అసలు దీన్ని? కాదు, ఓవర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ మీడియా అని కూడా అనుకోవచ్చు సార్. మీడియాలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రొఫెషనల్గా నేను చాలామందిని చూశాను. 20 సంవత్సరాలు ఒకటే బైక్ మీద రోజు తిరిగేవాడిని చూశానండి. వాళ్ళు రాసేది ఏముందా, ప్రజలకి మంచిగా తెలియజేయాలో, వాస్తవాలు తెలియజేయాలని చూశాను. చిన్న పేపర్ పెట్టుకొని ఎవరి ఇల్లు కట్టినా పడిపోయి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసినటువంటి వాళ్ళని కూడా చూశాను. ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కడో మీడియాలో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఒక అన్రిఫైన్డ్ మీడియాకి వెళ్ళిపోయిందండి. ఆ ఎథిక్స్ కూడా ఉండట్లే. ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, వాస్తవంగా చెప్పగలగాలి. సో కొన్ని ఏంటంటే, జనరల్గా రాజకీయ నాయకుల మీద చేసేటువంటి ఆరోపణలు ప్రజలు ఎక్కువగా నమ్ముతారు కొంతకాలం, తర్వాత మళ్ళీ ఇదవుతుంది అనమాట. సో అందులో భాగంగానే ఇవన్నీ జరిగినాయి అని. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే క్షమించేటువంటి మనస్తత్వం మా అధినాయకులకి అయితే లేదు. ముమ్మాటికి కూడా అసలు అదే ఆరోపణలు వాస్తవం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా క్షమించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఉదాహరణకు ఇంకొక విషయం చెప్తాను సార్. మొన్న ఈ మధ్యనే అది చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వెళ్ళింది. మీరేమో కమిటీ కూడా నియమించడం జరిగింది. ఒక విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారు, అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొడుకులపూడి శ్రీనివాసరావు గారు. ఏంటి సార్ అది? పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువైంది అనుకుంటున్నారా, లేదంటే కనుక లైన్ దాటి ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఎంపీ గారు ఏం మాట్లాడలేదు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు. 2 కోట్లు నా దగ్గర తీసుకున్నారని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఏదో ఆయన క్లిప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కటే అండి, వీళ్ళకి ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం, పార్టీకి ఏ విధంగా నడుచుకోవాలి అన్న సంగతి కొలుకులపూడి గారికి తెలియదనే అనుకోవాలి. అంతా చూశాను ఆయన మాట్లాడేస్తుంది ఏదో. వీళ్ళు అసలు యాక్చువల్గా అందుకే ఎవరికైనా సీట్ ఇచ్చే ముందు, బాస్ అన్నారు చూడండి, సీట్ ఇచ్చే ముందు పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ కోసం ఏ విధంగా నడవాలి, పార్టీని ఏ విధంగా నడిపించాలి, కార్యకర్తలు ఏ విధంగా చూసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకే మన సీట్లు ఇవ్వాలి తప్ప లాస్ట్ మూమెంట్ వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఆయన స్వయంగా అన్నటువంటి మాట. ఇప్పుడు మనం ఒకసారి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంపీ 2 కోట్లు తీసుకోవడం అలాంటి మనిషి అయితే కాదు. ఆ రోజు లోకేష్ గారు కేసినేని చిన్నికి అనుకూలంగా ప్రెషర్ తీసుకురావడం కోసమే పార్టీ కార్యాలయానికి వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు ఉన్నారు. ఆయన శిష్యుడిగా, ఆయనకు అనుచరుడిగా కేసినేని చిన్ని ఉన్నారు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయన మీద ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. అందరు వీళ్ళు కూడా కొడుకులపూడి శ్రీనివాసరావు వైపు చూపించేలా చేశారు. మొత్తానికి శ్రీనివాసరావుని దోషం చేశారనేది వినిపిస్తున్న మాట సార్. ఏం చెప్తారు? లోకేష్ గారు అందులో ఇన్వాల్వ్ అవ్వరండి. స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇన్వాల్వ్ అవుతాను. క్రమశిక్షణ కమిటీ ఉంది, అవి మేమే తప్ప వాళ్ళ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఆపరేట్ అవుతారు అంతే తప్ప ఆయన వచ్చి ఇక్కడ అసలు నియోజకవర్గంలో కార్యకర్తలు ఎక్కువ కంప్లైంట్ చేసింది తిరువురులకు చేశారు. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే శాసనసభ్యులు ఉన్న దగ్గర ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినవి కార్యకర్తల దగ్గర, సీనియర్ నాయకులు తిరువురులోనే. ఆ సందర్భంలో మేమేమంటామంటే, ఒకవేళ ఎమ్మెల్యే గారికి కార్యకర్తలకి సమన్వయం లేకపోతే ఎంపీకి అప్పచెప్తాం బాధ్యతలు. ఆ విధంగా ఆయన పంపించాం తప్ప ఆయన స్వయంగా వెళ్ళిపోలేదు అందులోకి.
ఆఖరికి మీరే పంపించి మీరే నన్ను ఆరోపణలు చేస్తున్నారు అనే ఒక ఆలోచనకు వచ్చాడండి. ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే కార్యకర్తలను సమన్వయం చేసుకుంటే ఎవ్వరూ ఇంటర్ఫీర్ అవ్వరండి. అసలు కార్యకర్తలతో సమన్వయం చేసుకోకపోతేనే వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ. నేను ఒక సొంత వర్గాన్ని మెయింటైన్ చేద్దాం, నా ఓన్ టీం మెయింటైన్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారండి. పార్టీ లైను, పార్టీ ఇచ్చేటువంటి దాని సిద్ధాంతానికి, పార్టీ సిద్ధాంతాలకు పార్టీ ఇచ్చినటువంటి లైన్ తీసుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. నా సొంత వర్గం అన్న వాళ్ళకే ప్రాబ్లం ఏంటంటే, నా సొంత మనుషులు ఎప్పటి నుంచో పార్టీ ఉన్న వాళ్ళని పక్కన పెడదాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళతోనే సమస్యలు. కొట్టికెళ్ళినప్పుడు శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకుంటున్నారు సార్? మరి తీసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు లైన్ మార్చుకోకపోతే, పార్టీ సిద్ధాంతాలకి పార్టీ ఆలోచనకు అనుగుణంగా లేకపోతే, పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా సిద్ధాంతం తీసుకుంటామండి. అది ఆయన తెలుసుకుంటారనే ఆలోచనతోనే చూస్తున్నాను. ఆయనకి వార్నింగ్ లాంటిది అని ఇచ్చారా సార్ ఎమ్మెల్యేకి? లేదంటే కనుక మీరు పిలిచి ఇద్దరితోనూ మాట్లాడినట్టున్నారు? ఇద్దరితో మాట్లాడాను. ఇద్దరితో కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఉన్నది, పెద్ద కమిటీ ఉంది. దానికి ముందు చెప్తారు, నువ్వు ఈ ఆరోపణలు అన్న ఒక అదేది చూపించని. ఏం చూపిస్తారు? అది చూపించారు సార్ ఆయన 2 కోట్లకు సంబంధించి. ఏమన్నా మేము టీవీలో చూపించడానికి బాగున్నాయి కానీ వాస్తవాలకి ఏమి ఉండవు. అంత టీవీలో చూపిస్తే బాగానే ఉంటుంది. ఎందుకు సార్ ఆయన బయటికి వెళ్ళినందుకు, అంటే ఎందుకు ఆయన బయటపడడం జరిగింది? అసలు ఎందుకు చిన్నిని టార్గెట్ చేయడం జరిగింది సార్? ఈయన కొడుకులపూడి శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరికి మధ్య నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయం చేసుకున్న వాళ్ళందరూ కూడా చేసే పనులు ఇంతేనండి. కార్యకర్తలతో సమన్వయం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేయరు. నియోజకవర్గంలో కార్యకర్తలు సమన్వయం చేసుకోకపోతే ఈ సమస్యలన్నీ. సమన్వయం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అది చెప్పి పంపించాం. బాగా ఆలోచించుకోండి. చర్యలు త్వరలో ఉంటాయా సార్? లేదంటే కనుక ప్రస్తుతానికి కమప్ చేసి పందా మార్చుకోకపోతే ఖచ్చితంగా ఉంటుందండి. అదే అయింది, అది చెప్పాం. పందా మార్చుకోకపోతే ఖచ్చితంగా. ఓ 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ లేనికి దూరంగా ఉన్నారు, సరిగ్గా పనిచేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కామెంట్ చేశారు. నెక్స్ట్ టికెట్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి, 50 మంది నుంచి 70 మంది వరకు మారుస్తారు అని ఒక టాక్ కూడా పార్టీలో వినిపిస్తుంది. వాళ్ళందరికి సంబంధించి ఏం చెప్తారు సార్? పార్టీ లైన్కి దూరంగా ఉన్నారా, లేదంటే కనుక వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడంలో భాగంగా ఈ మాటలు అన్నారా? అలా కాదండి. మాకు ఎలాగుంటుందంటే, మేము ఒక పద్ధతిగా అన్నీ చెప్తాం. మాకు ఒక కార్యక్రమం ఎలా చేయాలి అన్నది డిజైన్ చేసి పంపించేస్తాం. అవి చేయకుండా కూర్చుంటే వాళ్ళు పిలిచి మాట్లాడతాం, హెచ్చరిస్తాం. అది కంటిన్యూస్గా ఒకే లాట్ కాదు, ఆ లాట్లు మారుతూ ఉంటాయి. కొన్ని 1 year, ఒక 6 months ఒకరికి బాగా చేస్తుంటారు, ఇంకో 6 months ఏదో కాంతిలో లేట్ అవుతారు, ఏదో సరిగ్గా వాళ్ళు పంపించకపోవడం ఇవన్నీ. సో ఇవన్నీ అనమాట. అంతేగాని పర్టికులర్గా ఈ 50 మంది అని ఏం లేదు. సో ఈ కార్యక్రమం ఈ 1 year ఎవరు చేశారు మంచిగా, ఈ 6 months ఎవరు చేశారు మంచిదిగా అన్నది ఎప్పటికప్పుడు మేము మా బ్యాక్ ఆఫీస్లో 50 మంది మీద కత్తి వేలాడుతుంది అనేది అది ఇప్పుడు వరకు ఫిక్స్డ్గా లేదు. లాస్ట్ 1 year ఒకరు బాగా చేశారు, ఇంకో 6 months కొంతమంది చేశారు. సో ఇలా వ్యావరీ ఉంది కనుక లాస్ట్కి 5 years చూసిన తర్వాత తెలుస్తాం ఎవరు చేశారు, ఎవరు ఎన్ని కార్యక్రమం చేస్తారు ఏదంటే. సో అందుకే మీ అందరికీ తెలియజేసింది ఒకటే, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయండి. షో వర్క్, ఫోటో వర్క్లో కాదు. జనరల్గా డోర్ టు డోర్ వెళ్ళమంటే ఒక 2 ఫోటోలు డోర్ దగ్గర తీసి వెళ్ళిపోయారు అనుకోండి, అది పార్టీ గమనించలేదు అనుకోవద్దు. ఎన్ని వెళ్ళారు, ఎన్ని డోర్లు టచ్ చేశారు, ఎంతసేపు ఉన్నారు అన్నది డేటా మాకు క్లియర్గా ఉంటుంది. మాకు అంత అబ్జర్వేషన్ ఉంటుంది. మాకు కొంతమంది మంత్రులు ప్రతి వారంలోనూ ఒక్కొక్క రోజు చొప్పున పార్టీ కార్యాలయానికి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మీరు సమయం కేటాయించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలన్నింటినీ మీరు స్వీకరించాలని ఎన్నికైన పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకు సార్ చాలామంది మంత్రులు అసలు పార్టీ కార్యాలయాలకు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, రాష్ట్ర పార్టీ కార్యాలయం అంటే అసలు ఏమాత్రం లెక్క చేయట్లేదు? ఏంటి జరుగుతుంది సార్ పార్టీలో అసలు? కాదండి, గత 3 monthsగా రాలే. అంతవరకు కూడా మేము ఒక టైం టేబుల్ పెట్టాం. ఆ టైం టేబుల్ రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఎంపీస్తోని, ఎమ్మెల్యేస్తోని, నాయకులతోని అందరితో కోఆర్డినేట్ చేసుకొని చేసాం. ఒక దగ్గర ఏమైందంటే, ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఇంకా మంత్రులందరికీ కూడా ఒక్కొక్క పని అప్ చెప్పారు. అక్కడ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ 3 months కంటిన్యూ అయిపోయింది. మొన్న మా చిన్న బాస్ వచ్చినప్పుడు, లోకేష్ బాబు వచ్చినప్పుడు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి వచ్చినప్పుడు విపరీతంగా జనం వచ్చారు. ఆయన ఒకసారి ఇంత జనం వచ్చారు ఎందుకని అంటే, గత 3 months నుంచి మినిస్టర్స్ వాళ్ళు కూడా అప్పుడు ఆగింది. అప్పటి నుంచి మళ్ళీ మనం ఆదేశాలు ఇవ్వలేదు, ఎవరు రావట్లేదని, మంత్రులు రావట్లేదని.
మంత్రులు రాకపోవడం వల్ల ఇంతమంది వచ్చింది, ఇమ్మీడియట్గా మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. లోకేష్ చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్యేలో కదలిక వచ్చింది అంటారు. దాదాపుగా సంవత్సరంన్నర పని అయినప్పటికీ కూడా ఎవరు, ఏ నాయకులు, ఏ ఎమ్మెల్యే కూడా తమ తమ నియోజకవర్గాల్లో పెద్దగా ప్రజాస్పందనకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడంలో శ్రద్ధ చూపించలేదు. మొన్న లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత 173 నియోజకవర్గాల్లో హుటాహుటిన దాదాపుగా అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల దగ్గర వినతులు స్వీకరించారండి. జనరల్గా కొన్ని నియోజకవర్గాలే వారానికి ఒకరోజు తీసుకుంటున్నాయండి. అన్ని నియోజకవర్గాలు కాదు. ఇప్పుడు మేము ఉన్నాం 4 days ఉన్నాం అనుకుంటాం, 4 days గ్రీవెన్స్ తీసుకుంటాం. 4 days ఫస్ట్ హాఫ్ అంతా కూడా పబ్లిక్లోనే ఉంటాం. కనుక అక్కడ కొంతమంది తీసుకోపోవచ్చేమో, కానీ అందుకే అలాంటి వాళ్ళకి మీరు వారం అంతా స్పేర్ చేయకపోయినా ఒక డే మస్ట్ స్పేర్ చేయాలి. ఇప్పుడు గాజువాకలో అనుకోండి, ఎప్పుడు నిత్యం వస్తుంటారండి. కొన్ని ప్రాంతాలు అంత సమస్యలు ఉండవు, వాళ్ళ మండల స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ మీరు ఎమ్మెల్యే అన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా శుక్రవారం అందుబాటులో ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది ఒక డైరెక్షన్ ఇచ్చాము. ఎందుకు వచ్చిందంటే ఆలోచన, ఇంతమంది ఇక్కడికి వచ్చేస్తున్నారు మెయిన్ ఆఫీస్కి అంటే ఇది నియోజకవర్గాల్లో సరిగ్గా చూడట్లేదా, మంత్రులు రాకపోవడం వల్ల పార్టీ ఆఫీస్కి, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ సరిగ్గా అందుకుపోవడమా? అయితే ఒక పని చేద్దాం, ఒక డే ఫిక్స్ చేద్దాం, ఒక డే పార్టీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్లో ఫిక్స్ చేద్దాం, ఒక డే వచ్చి ఒక నియోజకవర్గంలో ఫిక్స్ చేద్దాం అని చెప్పి టైం టేబుల్ ఇచ్చేసామండి అందరికీ. ప్రధానంగా లోకేష్ గారి మీద నమ్మకంతో ప్రజలందరూ ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. లోకేష్ గారు, ఆ లోకేష్ గారి టీం చాలా వేగంగా స్పందిస్తుంది. ఆయనకు చెప్పుకుంటే మా సమస్య తీరుతుందని ప్రజల్లో బాగా ప్రాచుర్యం చెందిందా, లేదంటే ప్రచారం జరిగిందా, లేదంటే కనుక నమ్మకం పెరిగిందా? ఎందుకు సార్ లోకేష్ గారే ఇప్పుడు ఆయన వైజాగ్ వస్తే వైజాగ్లో ఇక్కడ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు, ఆయన మంగళగిరిలో ఉంటే మంగళగిరి ప్రజలని చెప్పి గ్రీవెన్స్ తీసుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అక్కడికి వస్తున్నారు. ఆయన మీద ఎందుకు అంత ప్రజలు నమ్మకం పెట్టున్నారు, పార్టీలో మిగతా నాయకుల మీద ఎందుకు అంత నమ్మకం లేదు అసలు? లోకేష్ బాబు అన్నది కొత్త బ్యాక్ ఆఫీస్ వర్క్ ఒకటి బాగుంటుందండి ఆయనది. ప్రతిదీ కూడా రిప్లై మళ్ళీ అడుగుతారు, ఇక మీకు అయిందా, సాల్వ్ అయిందా లేదా అని. జనరల్గా ఇప్పుడు మా గ్రీవెన్స్ వచ్చింది అనుకోండి, నాకైనా గ్రీవెన్స్ వస్తే నేను ఆ డిపార్ట్మెంట్ పంపిస్తా, మళ్ళీ ఆయన వచ్చాడు అనుకోండి, మళ్ళీ అడుగుతాను ఆ రోజు ఇచ్చాను ఏమైందని చెప్పేసి. సో నా స్టైల్లో అలాగుంటుంది. అంతేగాని నాకు ఒకసారి గ్రీవెన్స్ ఇచ్చారు కనుక మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగేటువంటి ఉండదు నాకు. మరి అది లేకపోవడమే కదా సార్ జనాల్లో నమ్మకం కోల్పోవడం అవుతుందిగా? కాదండి, అది లోకేష్ గారు అది మెయింటైన్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే, వ్యవస్థ చూడాలి. అది వ్యవస్థ అనేది చాలా పెద్దది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒకసారి కాగితం వచ్చిన తర్వాత గ్రీవెన్స్ ఒకవేళ పట్టించుకోకపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు రెండోసారి పర్టికులర్గా దాని గురించి ఫోన్ చేస్తారేమో అనే భయం వ్యవస్థలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది సమస్య సాల్వ్ అవుతుంది అంటారు కదా సార్? ఒక విషయం చెప్తాను బాగానండి. ఇప్పటి వరకు 12 లక్షల గ్రీవెన్స్లు వచ్చినాయి. 12 లక్షలు మనకి ఏదైతే పీజీఆర్ సార్, లేదంటే కనుక ప్రభుత్వానికి వచ్చినటువంటి గ్రీవెన్స్లు పబ్లిక్ పోర్టల్లో ఉన్నది. ఏదైతే గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్కి 12 లక్షల చీలిక కంప్లైంట్స్ వచ్చినాయండి. ఎన్ని డిపార్ట్మెంట్కి? సుమారు 154, 160 డిపార్ట్మెంట్లు, సెక్షన్స్ సంబంధించి, డిపార్ట్మెంట్లో సెక్షన్ కార్డులకు సంబంధించి. ఇందులో ప్రధానంగా ఒక్క రెవెన్యూ తీసుకుంటే 7,80,000 వచ్చినాయి. సో 12 లక్షల్లో 60% రెవెన్యూ ఉన్నాయి. ఈ 60% రెవెన్యూలో 80%, 70 to 80% సమీప బంధువులతో గొడవలు, మ్యాక్సిమం టైటిల్ మీద, కోర్టుల వ్యవహారాలు. ఇవి ఎలాగంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరు చేయరు. అది ఇవి అధికారులు కొంచెం చొరవ చూసుకొని ఇద్దరిని ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే వెళ్ళండి అది. సో అందుకే ఈ గ్రీవెన్స్ అన్నది వ్యవస్థ చేతికి వెళ్తే బాగుంటుంది. వ్యవస్థ జాగ్రత్తగా దీనికి ఒక పాలసీ ఏమన్నట్టు పాలసీ మ్యాటర్ చేయాలా, ఏం చేయాలని ఒక ఆలోచనకి రావాల్సిన అవసరం ఉంది. కనుకనే మనం అడగొచ్చు వాళ్ళకి ఫోన్ చేసి, అడిగితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఫస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. లోకేష్ గారు అది చేస్తున్నారు, ఆయన ఖచ్చితంగా ఆయన అడుగుతున్నారు, ఏమైంది, మీకు పెట్టారు కదా, సమస్య ఎంత పరిష్కారం అయింది, లేదంటే మేము వాళ్ళతో మాట్లాడాలా అనేది ఆ ఫాలోఅప్ ఉంది. ఫాలోఅప్ చేయడం వల్ల ఆ నమ్మకం ఉంది. అందుకే లోకేష్ గారి దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకోటి సార్, మీ పార్టీలో సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద ఏడాది కాలంలోనే అవినీతి ఆరోపణలు విపరీతంగా కనిపిస్తున్నాయి.
పార్టీ లైన్ నుంచి మీరు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు సార్ వాళ్ళ మీద? ఎందుకు అంత దారుణంగా ఒక పర్టికులర్గా కొంతమంది మీద ఎందుకు ఆ విధంగా వినిపిస్తున్నారు సార్? ఎక్కడండి మాకు పర్టికులర్గా వచ్చిందంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుందండి ఖచ్చితంగా. మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు దాంట్లో. అవినీతి ఆరోపణలు సీరియస్ అవినీతి ఆరోపణలు ఉన్నట్టు ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుందండి. అందులో ఉపేక్షించేది ఏం లేదు. లోకేష్ గారు ఆ వ్యవహారంలో పర్టికులర్గా ఉన్నారా సార్? మాకు ముందు ఆరోపణలన్నీ వస్తే క్రమశిక్షణకి వెళ్తాయండి. అది బాస్ ముందు ప్లేస్ చేస్తాం. క్రమశిక్షణ ఏం చేస్తుంది ఏం జరిగింది అప్పుడు అసలు ఒక సిస్టంలాగా రన్ అవుతుందండి మాకు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ సింగిల్ మ్యాన్ షో. ఇట్స్ ఏ సెటప్. పార్టీలో ఉన్నటువంటి సెటప్. మాకు ఆరోపణలు ఎప్పుడు నిరంతరం బ్యాక్ ఆఫీస్ తీసుకున్నా బ్యాక్ ఆఫీస్లోనే సుమారు 250 మంది 300 మంది ఉంటారు. అది కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కంపల్సరీగా మాకు ఏం చేస్తున్నారు ఏంటనేది తీసుకొస్తున్నారు, ఏ ఆరోపణలు వచ్చినాయి. సో ఆ డేటా ఎప్పటికప్పుడు మేము దాన్ని ఆ లోతుగా అనలైజ్ చేస్తాం. సో దాన్ని బట్టి క్లియర్గా పిలిపించుకుంటాం. మొన్న మీరు ఎమ్మెల్యేలదే ఆడియో లీక్లు అయ్యి వ్యవహారం అనుకుంటే ఏంటి సార్ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆడియో లీక్ వ్యవహారం ఏంటి సార్ అదే వ్యవహారం? సార్ ఎక్కడ దాని మీద ఏదో వచ్చినట్టు మీ ఊరికి వచ్చాయా సార్? మీ దృష్టికి వచ్చాయా? సార్ ఇప్పుడు అన్నీ కూడా ఏఐ వచ్చిన తర్వాత ఏది వాస్తవం ఏది అవినీతో ఏది వాస్తవం ఏది అవాస్తవం మనకు తెలియనటువంటి పరిస్థితి వచ్చిందండి. సో వాటి మీద అంత రిలయబిలిటీ ఉండదు అన్లెస్ వాళ్ళ ఎవరైనా బాధితులు వచ్చి గొడవ చేస్తే తప్ప. మిగతావన్నీ కూడా నమ్మడానికి లేదండి. వాయిస్లు కానీ ఆ వాట్సాప్లు కానీ అవన్నీ అసలు ఆ ఏఐలో ఉన్న ఫొటోస్ కానీ ఆ ఏఐలో ఫొటోస్ చూస్తే అసలు నేనే అసలు స్టన్ అయిపోయినటువంటిది. అంత న్యాచురల్గా ఫొటోస్ వస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి అంత తొందరగా నమ్మలేమండి. బట్ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ వెన్ సమ్వన్ డూ అన్ యాజిటేషన్, సమ్వన్ గివెన్ కంప్లైంట్స్. ఇఫ్ దే గివ్ ఎ కంప్లైంట్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఇంకోటి సార్ మొన్న అంటే ఎమ్మెల్యేలే లైన్ దాడుతున్నారు అనుకుంటే ఏకంగా మంత్రులు కూడా లైన్ దాడుతున్నారు. మొన్న ఈ మధ్యన మంత్రి నారాయణ గారు నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఈస్ట్ గోదావరి కాకినాడ దానికి సంబంధించిన ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వ్యవహారం గురించి జనసేనతో ఈ విధంగా డీల్ చేసామనేది కూడా చెప్పడం జరిగింది. అది కూడా మీరు పార్టీ లైన్ నుంచి మందలించినట్టుగా కూడా తెలిసింది. ఏంటి సార్ అసలు అలాగా? అది లీక్ అయిందా ఆడియో ఏమైనా, లేదంటే కనుక ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా ఏమైనా అలాంటివి? కాదండి. అవన్నీ ఏంటంటే అది ఏదో కాంటెస్ట్లో చెప్తే దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడేస్తుంటారు. అయ్యా అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఏం కాదండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నట్టుగా ఈ మాట్లాడుకున్నట్టు ఏమో మాట్లాడతారు. ఒక ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు మనం తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఎక్కడైనా ఇంట్లో జరిగితే దాన్ని తీసుకొచ్చి బయటకు పడేస్తారు. అంటే ఇప్పుడు మీది సింగిల్ పార్టీ కాదు, ప్రభుత్వంలో 3 పార్టీలు. ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఇంకో వైపున భారతీయ జనతా పార్టీ, మూడో వైపున జనసేన పార్టీ. మూడిట్లోనూ పార్టీల మధ్య గ్యాప్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో. ఆ గ్యాప్ ఫిలప్ చేయడం కోసం ఆ గ్యాప్ని తగ్గించడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు సార్ అసలు? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మీరు ఏది ఫార్ములా పెట్టినా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న చోట జనసేనకి భారతీయ జనతా పార్టీకి సరైన ప్రాతినిధ్యం సరైన గౌరవం ఉండట్లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట టీడీపీకి సాగు ఉంటుంది, జనసేనకి అసలు ఉండట్లేదు. జనసేన ఎమ్మెల్యేగా ఉన్న చోట టీడీపీకి బీజేపీకి ఉండట్లేదు. ఇలాంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దానికి? కాదండి, దానికి మా కోఆర్డినేషన్ టీం ఉందండి, కమిటీ ఉంది. అటు టీడీపీ జనసేన కోఆర్డినేషన్ టీం కమిటీ ఉంది. అలాగే టీడీపీ జేఎస్పీ కోఆర్డినేషన్ టీం ఉంది. బీజేపీ జేఎస్పీ కోఆర్డినేషన్ టీం కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఎలాంటి గ్యాప్లు వస్తే మేము కమ్యూనికేషన్ ఫ్లో అవుతుంది. దాన్ని బట్టి మేము చెప్పడం అవుతుంది. సీరియస్గా చెప్పడం ఎవరికైతే ప్రోటోకాల్ వైలేట్ చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేది. చాలా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు నన్ను సరిగా పట్టించుకోవట్లేదనే ఫీలింగ్లో ఉన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కాదు, అలాంటి ఆరోపణలు వస్తే వెంటనే మాకు ఈ కోఆర్డినేషన్ టీం సీన్లోకి వస్తుందండి. చెప్తే వెంటనే చెప్తాం. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 1.5 year అయింది సార్. ఎన్నిసార్లు 3 పార్టీలు కలిసి చర్చించుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఆ సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూర్చుంటామండి. అది ఎప్పటి నుంచి, అది ఇప్పుడే కాదు. ఇప్పుడు నాకు ఇలాగ వచ్చారనుకోండి, ఆయన బీజేపీ ప్రెసిడెంట్ వెంటనే పెడతారు మాకు, లేదంటే మేము వెంటనే పెడతాం. సో ఈ కమ్యూనికేషన్ ఫ్లో ఉంది. సో ఎక్కడ కూడా కమ్యూనికేషన్ ఛానల్స్ కట్ అవ్వలేదు. అలాగే వాళ్ళకి మాట్లాడడం కూడా
మూడు పార్టీలు కలిసి మాట్లాడుకోవడం కానీ ఒకళ్ళ పెద్ద నాయకులు వచ్చారు ఇది కొంచెం సీరియస్గా ఉంది కూర్చోబెట్టాలంటే కంపల్సరీ కూర్చొని మాట్లాడతారు. 2024 ముందు జస్ట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మీరు గట్టి పోరాటం చేశారు. దగ్గర ఆమర నిరాదేశ కూర్చుంటే ఆరు రోజుల పాటు ఎంతో ఆమర నిరాదేశ కూడా మీరు చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం మీ ఆమర నిరాదేశం భగ్నం కూడా చేయడం జరిగింది. మీ కుటుంబం కార్మికుల కుటుంబం. మీరు కూడా మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉన్న ఎమ్మెల్యేగా మీరు వాళ్ళందరికీ బాగా దగ్గరైన వ్యక్తి. ఎందుకు సార్ ఇప్పుడు ఇంకా స్టీల్ ప్లాంట్ విషయంలో చూస్తే కనుక ఒక క్లారిటీ రావట్లేదు? మీరు చూస్తే మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 కోట్లకు పైగా మేము కేంద్రం నుంచి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపు మొన్న 2,000 కోట్లు ఎంతో ప్రెసిడెన్షియల్ షేర్స్ ఇచ్చామని చెప్తున్నారు. ఎందుకు కార్మికుల్లో భరోసా కల్పించలేకపోతున్నారు? గడిచిన ఏడాదిన్నర కాలంగా వాళ్ళ మీద ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారు? వాళ్ళ ధర్నా చేసుకున్నా లేదంటే కనుక టెంట్ వేసుకుందామంటే వేసుకునివ్వట్లేదు, కేసులు ఎక్కువ పెడుతున్నారు, మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది ఎందుకు ఫీలింగ్ కలుగుతుందంటే ఏం చెప్తారు వాళ్ళకి? ప్లాంట్ ఇంకొక అంటే 2024 జూన్ని ప్రమాణ స్వీకారం చేశారండి. ఇంకొక 2 months ఉంటే పట్టించుకోకుండా ఇట్ వుడ్ హ్యావ్ క్లోజ్డ్. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు కూడా మూస్తుండేవారు. అది ఎంత పర్సంటేజ్లో రన్ అవుతుందంటే 20%లో రన్ అయ్యింది. అక్కడికి ఆ పొజిషన్కి ఎవరు తీసుకొచ్చారు? గత ప్రభుత్వం పట్టించుకోలే, ఒక క్షణం కూడా పట్టించుకోలే. అప్పుడున్నటువంటి సీఎండీ ఏం చేసేవాడంటే ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి జీతాలు ఇచ్చేసేవాడు. ఎక్కడి నుంచి ఎక్కడ లేని అప్పులు చేస్తారు. సుమారు నాకు తెలిసి ఆ 5 సంవత్సరాలు 7,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మొత్తానికి ఆ సరుకు రాకపోయినా బ్యాంకులన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన ఏం లేదు, మొత్తానికి తెచ్చి జీతాలు ఇచ్చేసాడు అందరికీ. వాళ్ళు జీతాలు తీసుకున్నారు అంతే. ప్లాంట్ లాస్లో ఉందా నష్టంలో ఉందా అనేది పట్టించుకుని ఎవ్వరూ లేరు. మేము ఎలక్షన్లో ఖచ్చితంగా మేము అధికారంకి వస్తే ఇది కాపాడుతామని చెప్పాం. అందులో కేంద్రానికి ఇష్టం లేకపోయినా కేంద్రాన్ని ఒప్పించి సుమారు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 11,440 కోట్లండి, నాట్ ఏ స్మాల్ అమౌంట్. అది కాకుండా మీకు సెంటిమెంట్ అంటున్నారు కనుక మాకు నమ్మకం లేదు ప్లాంట్ మీద. కేంద్రం అన్నటువంటి మాటలు మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ అన్నది లాభాల్లో నడవాలి, నష్టాల్లో వెళ్ళిపోతుంది ఎంతకాలం భరిస్తాం? డబ్బులు తీసుకొచ్చి పబ్లిక్ అమౌంట్ పెట్టాలి. బట్ మీరు సెంటిమెంట్ అంటున్నారు కనుక మీరు కూడా భరించాలి అంటే 2,600 కోట్ల రూపాయలు దానికి వెచ్చించారు. ఏ విధంగా? పవర్ నాకు తెలిసి పర్ మంత్ 60 to 100 crores పవర్ బిల్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది. ఈ రోజుకి 17 నెలలు కట్టలే. అది కాకుండా వాటర్ బిల్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ కలిపి 2,600 crores ప్రిఫరెన్సెస్ షేర్స్ కింద ఇచ్చారు మీరు పెట్టుబడి పెట్టాలని. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 25% పెట్టమన్నారు మీ షేర్ కింద. ఎందుకంటే మీకు సెంటిమెంట్ కనుక. మాకేం సెంటిమెంట్స్ లేవు. మాకు పార్ట్నర్స్ కనుక మీ మాటను గౌరవించి 11,440 కోట్లు అంటే అన్నీ కలుపుకుంటే సుమారు 14,000 కోట్లు 14,040 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు దాన్ని లాభాల్లో నడిపించేటువంటి బాధ్యత ఎవరిది? రాజకీయ నాయకులదా? ఎవరు నడిపించాలి? అది నడిపించుకుంటే మేనేజ్మెంటు కార్మికులు కూర్చొని వాళ్ళు మాట్లాడుకొని చేసుకోవాలి. పొలిటికల్ లీడర్స్గా మనం ఏం చేస్తాం అక్కడ? ఏ రోజు కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ మా బాధలను కానీ మమ్మల్ని కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది కార్మికులు చెప్తున్నమాట. మరోవైపున మీరు మొన్న ఈ మధ్యన మీరు అదేవిధంగా ఎంపీ భరత్ గారు అక్కడ ఏదో మీటింగ్లో గాజువాక మీటింగ్లోనే కార్మిక నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఏం చెప్తారు సార్ దాని మీద? కార్మిక నాయకులు కూడా వ్యతిరేకించారండి. ప్లాంట్ లాస్ట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు యూనియన్ లీడర్స్ ఎవరిని అడగాలి? మేనేజ్మెంట్ని అడగరా? ఎందుకు మీరు ప్రొడక్షన్ చేయట్లేదు? వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు ప్రజలకు వచ్చి, మైన్స్ లేదు కనుక ఇది లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అంటారు. అసలు ఎందుకు ఫుల్ ప్రొడక్షన్కి వెళ్ళట్లే? ఫుల్ ప్రొడక్షన్ నడిపించడానికి రావాల్సిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఒక ప్లాంటు రన్ చేయడానికి ఫుల్ కెపాసిటీలో రన్ అవ్వాలి అనే సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నాం మనం? 7.3 million tons ఎందుకు తేకూడదు? ఆ ఫుల్ కెపాసిటీకి ఎందుకు రావట్లేదు? ఫుల్ కెపాసిటీలో రన్ అవుతే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా? అదే మనం 20% 30% కెపాసిటీ మీద రన్ అవుతే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా? 3 million ప్లాంట్స్ నుంచి 3.7 వరకు వెళ్ళింది. అదేవిధంగా 5-6 వరకు million tons వరకు తీసుకెళ్ళిన కెపాసిటీ ఇక్కడ కార్మికులు చేస్తేనే వెళ్ళిందా, లేదంటే కనుక అప్పుడు ఎవరు చేస్తే ఆ లాభాల్లోకి వెళ్ళింది అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నమాట సార్.
అంతే అండి. మీకు 2000లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఆదుకొని 1350 కోట్లు తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు మళ్ళీ 2000 నుంచి 2010కి వచ్చేసరికి 5000 కోట్లు ప్రాఫిట్కి ఉండేది వాళ్ళ రిజర్వ్ అమౌంట్. తర్వాత ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఎక్స్పాన్షన్కి వెళ్ళిన తర్వాత ఆ టైంకి వాళ్ళు చేసుకోలేకపోయారు. అది మేనేజ్మెంట్ ప్రాబ్లమా లేకపోతే ప్రధానంగా కార్మికులు అయితే మేనేజ్మెంట్ మీద ఆరోపణలు చేస్తున్నారు సార్. వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఐఏఎస్లు తీసుకునే నిర్ణయం వల్ల ప్లాంట్ ఈ విధంగా ఈ స్థితికి వచ్చింది. పైన మేనేజ్మెంటు, అదేవిధంగా పైన పిఎంఓలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ముడిసరుకు ఇప్పుడు ఎక్స్పాన్షన్లో కూడా ఏది మార్కెట్లో ఉందో దాన్ని తీసుకోకుండా గతంలో ఫస్ట్ ప్లాంట్లో ఏదైతే తయారు చేసామో అదే వాటిని కూడా రెండో ఎక్స్పాన్షన్లో కూడా పెట్టడం జరిగింది. దానివల్ల పూర్తిగా లాభాల్లోకి రాకుండా పోయింది అనేది కూడా ఆరోపణ సార్. మీరు అవన్నీ మనం ఎన్నైనా ఆరోపణలు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఏ కెపాసిటీ మీద రన్ అయింది చెప్పాలి. ఒక ప్లాంట్ పెట్టింది ఏ కెపాసిటీ మీద రన్ అయింది? 10% కెపాసిటీ మీద రన్ అయిందా? 50% కెపాసిటీ మీద రన్ అయిందా? 100% కెపాసిటీ మీద రన్ అయిందా? కెపాసిటీ యూటిలైజేషన్ ప్రాఫిట్కి బేస్ అవుతుంది. ఒకవేళ పబ్లిక్ సెక్టార్లో ప్రొడక్షన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఉండిపోతే ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవచ్చు. మేము ప్రొడక్షన్ చేస్తాం, మీరు ఇక్కడ ఉంచింది, దీన్ని మీరు కొనండి, పబ్లిక్ సెక్టర్కి మీ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి వాడండి, లేకపోతే దీన్ని ఏం చేస్తారు చెప్పండి. మీరు 100% ప్రొడక్షన్కి వెళ్ళాలి కదా. ఎక్కడ కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది? ఇప్పుడు వాళ్ళు అందుకే అంటున్నా, బయట నుంచి మనం ఎన్నైనా మాట్లాడచ్చు. అది కార్మికులు మేనేజ్మెంటు కలిసి చేయాల్సినటువంటి పని. అందుకే మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే 89-90లో ఉన్నటువంటి పాలసీకి వెళ్ళాలి. ప్రైవేటైజేషన్ పాలసీ గవర్నమెంట్ తెచ్చారు. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారంటే మేము ప్రైవేటైజ్ చేస్తామని అంటారు. ఎందుకని? పాలసీ 1990లో ఉంది. ఆ రోజు ఈ పబ్లిక్ సెక్టర్స్ మీద చదివినటువంటి రిపోర్ట్ మనం ఒకసారి చూడాలి. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రధానంగా ఇంకో ఆరోపణ ఏం చేస్తుందంటే ప్రైవేటైజ్ చేస్తున్నారని. ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం చెప్పింది చూడండి, మీరు పార్లమెంట్లో అడిగితే కేంద్రం చెప్పిందంటారు. అది పాలసీ మ్యాటర్, ఇది పొలిటికల్ డెసిషన్తో ఆపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక రెండోసారి 1999, 2000లో ఏ విధంగా అయితే ఆదుకున్నారో ఈరోజు మళ్ళీ 24-25లో ఆయన ఒక చొరవతోనే సుమారు 14,000 కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇంకెవరి చరిత్రలో, స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఆదుకునేటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఇది చెప్తాను. ఇంకో మాట కూడా చెప్తున్నా, 2,600 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఒక పబ్లిక్ సెక్టర్కి, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ పెట్టింది కూడా ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. చూడండి మీరు ఎక్కడైనా సరే. సో డబ్బులు పబ్లిక్ మనీ తీసుకొచ్చి పెడుతున్నాం. పబ్లిక్ మనీ తీసుకొచ్చి పెట్టేటప్పుడు బాధ్యత ఎవరిది? టెంట్ వేయలేదు అంటున్నారు. టెంట్ వేయడం కాదు, టెంట్ పడిపోయింది. అది టెంట్ వాళ్ళకి పడిపోద్దని తెలుసు. ఎందుకంటే మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రజలు అడుగుతున్నారు, మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా టెంట్ వేసి కూర్చున్నారేంటి అడుగుతున్నారు వాళ్ళని. టెంట్ ఊరికే తీసేశారు అనుకుంటున్నారేమో మీరు. అందులో కార్మికులకు సంబంధించి ₹1 కూడా ఏమీ బకాయిలు ఇవ్వలేదు. పాత బకాయిలు ఏదైతే బ్యాంకులకి ఉన్నారో, బ్యాంకుల దగ్గర తీసుకొచ్చారో ఆ అధిక వడ్డీలు తీసుకొచ్చిన బ్యాంకులు వాటిని మాత్రమే వినియోగిస్తున్నారు తప్పితే పదోన్నతులకు ఇవ్వలేదు. లేదంటే కనుక కార్మిక సంక్షేమానికి ఎక్కడ వినియోగించలేదు, కార్మికులకి జీతాలకు ఎక్కడ చెల్లించలేదు అనేది కార్మికుల మాట. మరోవైపు ఇంకో ప్రధానమైన ఆరోపణ సార్, 5,000 మందిని గడిచిన 7.5 కాలంగా తొలగించడం జరిగిందనేది కార్మికులు చెప్తున్నారు. కాదండి, ప్లాంట్కి సంక్షేమానికి ప్లాంట్ నుంచి లాభాలతో తీసుకోవాలా లేకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలా? అది మనం నిర్ణయించుకుంటే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు అసలు ప్లాంట్కి ఖజానా నుంచి డబ్బులు పెట్టేస్తే పోయాక ఎందుకు సార్? లోకల్ ఎమ్మెల్యేగా మీరు ఎందుకు చొరవ చూపలేకపోతున్నారు? అసలు మీరు మీ ఫాదర్ చూస్తే ఐఎన్టీసీలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, టీఎన్టీసీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. మీది కార్మికుల కుటుంబం, కార్మిక పక్షాన నిలబడి పోరాటాలు చేసిన కుటుంబం. ఎందుకు ఈ సమస్యల వ్యవహారంలో 2024 ముందు ఉన్నంత చొరవ మీరు ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు కార్మిక సమస్య కాదండి, అది ప్లాంట్ సమస్య, అది ప్రజాధనం సమస్య. అది పోనీ ఆ సమస్య అయినా ఇది సెంటిమెంట్తో కూడింది అనేది మనందరికీ తెలుసు. ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. ఎందుకు మీరు చొరవ చూపించలేకపోతున్నారు? చొరవ చూపించకపోతే డబ్బులు ఎక్కడికి వస్తాయి? వాళ్ళకి 14,000 కోట్లు చొరవ చూపించకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఎవరు పెట్టారు డబ్బులు? ఎవరి డబ్బులు అవి? ప్రజల డబ్బులే కదా. మరి ఎవరికి ఉండాలి బాధ్యత? కార్మికులకు ఉండాలా లేకపోతే మేనేజ్మెంట్కి ఉండాలా? అది ఆలోచించుకోవాలి. చొరవ చూడకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేయండి అసలు?
2 నెలలు అయితే ప్లాంట్ మూతపడిపోయి ఉండేది, అందరూ కూడా రోడ్డు మీద పడిపోయి ఉండేవారు. అలాంటిది ఈరోజు 80% కెపాసిటీ మీద రన్ అవుతుంది. ఎవరు చూడడం వల్లేంది? ఎక్కడో మిస్ అవుతున్నారు. మనం ఆలోచించుకోవాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈరోజు? గత 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేకపోయారు? ఏ కెపాసిటీ మీద రన్ అయింది? ఒకవేళ 20% కెపాసిటీ మీద రన్ అవుతే టన్ను స్టీలు మనం ఎంతకు అమ్ముతున్నామో తయారు చేయడానికి ఎంత అవుతుంది? 20% 30% మీద కెపాసిటీ మీద రన్ అవుతే ఒక టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షల రూపాయలు అవుతుంది. అమ్మేదే 60,000కి అమ్ముతున్నారు. లాభాలు ఎప్పుడు నడుస్తుంది? మీరు మాట్లాడితే మైన్స్ అంటున్నారు. మైన్స్ ఉంటే మంచిదే, కానీ మైన్స్ కన్నా ముందు ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ అవ్వాలి. ఓకే, మీరు 10 సంవత్సరాల పాటు ఒక థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్కి 700 మందికి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు. ఎవరు బాధ్యులు దీనికి? రాజకీయ నాయకులు వెళ్ళి రన్ చేస్తారు. నేను అన్నది ప్లాంట్ అన్నది ఆ రోజు ఉన్నటువంటి భయం ఏంటంటే దాన్ని మీరు అడగొచ్చు, ఎందుకు మీరు అమర నిరాహార దీక్ష చేశారని. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అదానికి అమ్మినానికే ఈ ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. ఆ రోజు కానీ వాళ్ళు 2,000 కోట్లు పెడితే 3,000 కోట్లు పెడితే నడిచేసి ఉండేది. అది కూడా పెట్టలేకపోతున్నారు. ఇది కేవలం ఇది ఏదో అమ్మేద్దామని ఒక ఆలోచన లేదు. మీరు కొంచెం ఇస్తే లాభంలోకి వస్తుంది పబ్లిక్ సెక్టర్లో. ఇది ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ ప్రాంతంలో దానికి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. డబ్బులు పెట్టండి అని గొడవ చేసింది ఆ రోజు. అది అలాగే పబ్లిక్ సెక్టర్లో ఉంచి మీరు డబ్బులు పెట్టండి అని. ఈరోజు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉంచాలని చెప్పేసి డబ్బులు తేడం జరిగింది. ఇక లాభాల్లో తీసుకెళ్లేది రాజకీయ నాయకులు కాదు. లాభాల్లో నడిపించాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ కార్మికుల మీద ఉంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే ఏముంది, ఇప్పుడు ఇంకో 1,00,000 కోట్ల రూపాయలైనా మనం పెట్టమంటే పెడతాం. మన డబ్బే ఉంది, ప్రజల డబ్బులే కదా. ఎవరికి నష్టం? అది అందరూ ఆలోచించుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగైనా కాపాడాలి, సెంటిమెంట్ ఉంది కనుకనే అన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 14,000 crores అంటే మాటలు కాదండి, 14,000 కోట్లు అంటేనే. మీరు ఒకసారి చూడండి, ఈ దేశంలో ఎవరైనా సరే స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో డబ్బులు పెట్టినటువంటి దాఖలాలు ఒకటి చూపించండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు నడిపించాలి? ఇప్పుడు కార్మికులకి మీరు చెప్తున్న మాట బాగానే ఉంది సార్. అయితే ఇప్పుడు మైన్స్కి వస్తే మైన్స్ లేవు, సొంత క్యాపిటల్ మైన్స్ ఉండాలనేది అందరూ చెప్తున్నమాట. మీరు కూడా 2024 వరకు అదే మాట మీరు కూడా అన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు మైన్స్ ఉండాలని అంటున్నారు. కానీ ఎందుకు సార్? ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీ రాలేదు, ఇంకా కాగితాల మీద సంతకాలు అయ్యే తెలియదు, లేదంటే ఇంకా భూములు ఇచ్చారో లేదో తెలియదు, ఇంకా అది గ్రౌండ్లోకి రాలేదు. కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్ కోసం ఎంపీలందరూ కలిసి వెళ్ళి లెటర్ ఇచ్చారు, దానికి సొంత గనులు కావాలని. అది ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ కంపెనీ దాంట్లో భారం తగ్గుతుంది, భారం తగ్గించండి, శైలిలో కలపాలని వీళ్ళు అడుగుతున్నారు. లేదంటే శైలిలో కలపకపోతే కనీసం మైన్స్ ఇవ్వాలని కార్మికులు అడుగుతుంటే ఎందుకు ఒత్తిడి తీసుకురాలేపారు సార్ మరి ఎంపీలు? అంటే ఎవరు ఇచ్చారండి సొంత గనులు ఇవ్వమని చెప్పేసి? ఎవరు ఇచ్చారు? అసలు ఎక్కడ నా పాలసీ ఉందండి? ఇప్పుడు సొంత గనులు ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని ఎక్కడ పాలసీ చూపించండి. ఏదో ఎవరో చెప్పారు, మీరు మాట్లాడేస్తున్నారు. లెటర్ ఇవ్వలేదంటారు ఎవరన్నా? నో, దానికి ఏంటంటే డెడికేటెడ్ ఇవ్వండి అని. డెడికేటెడ్ మీరు రేపు వచ్చి నేను ప్లాంట్ పెట్టుకున్న తర్వాత మీరు సప్లై చేయకపోతే నా పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు ఆయన. మీరు మైన్స్ ఎలాగే ఇవ్వరు, మైన్స్ పాలసీ లేదు. నేను ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇక్కడ పెడుతున్నాను, నాకు సరుకు ఎన్ఎండిసి సప్లై చేయాలి. ఎన్ఎండిసి సప్లై చేయకపోతే నా పరిస్థితి ఏంటి? డబ్బులు కట్టిన తర్వాత దానికి గ్యారంటీ అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంతేగాని సొంత గన్లు ఇచ్చేయమని కాదు. ఇవన్నీ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఎక్కడ కూడా సొంత గన్లను కాదు. అసలు మా బాస్ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఒకవేళ డెడికేటెడ్గా వాళ్ళు ఏమైనా వాళ్ళు అడిగింది ఏంటి, మాకు స్లర్రీ కావాలి, పైప్ లైన్ ద్వారా కావాలి, అన్ఇంటరప్టెడ్ కావాలన్నారు. ఒక అన్ఇంటరప్టెడ్ వీళ్ళకి రేకుల ధర వస్తుంది, వాళ్ళు పైప్ లైన్ వేస్తే స్టీల్ ప్లాంట్ కూడా పైప్ లైన్ వేయించేద్దాం అన్నారు ఆయన. అన్ఇంటరప్టెడ్. కానీ ఇక్కడ డబ్బులు కట్టనటువంటి పరిస్థితి ఉంది. అన్ఇంటరప్టెడ్ ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో చాలా తక్కువ అవుతుంది. ఒక రేకు వస్తే ఒక టన్ను మీద ట్రాన్స్పోర్టేషన్ 3,000 అంతా పడుతుంది. అది పైప్ లైన్ ద్వారా ఇంకా తక్కువ అవుతుంది. సో ఒకసారి వాళ్ళ పైప్ లైన్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి పైప్ లైన్ స్టార్ట్ చేపిద్దాం అనే ఆలోచనకు వచ్చారు. అంతేగాని
సొంతగాళ్ళు ఇచ్చి మనం ఎక్కడ ఇవ్వలేదండి. ఎందుకు సార్ ప్రభుత్వానికి కార్మికుల మధ్యకి గ్యాప్ ఏంటి సార్ అది? ఎందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూలైలోనో ఆగస్టులోనో ఎప్పుడో కార్మికుల్ని పిలిపించుకున్నారు, మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఉంది, మీరే తీసుకెళ్ళినట్టున్నారు వాళ్ళందరినీ కూడాను. సెంటిమెంట్తో ముడిపడి ఉన్న విషయం మనం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు మళ్ళీ కార్మికులతో మాట్లాడట్లేదు అసలు? కార్మికులతో ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. ప్లాంట్ రన్ అవుతుంది. దాని కెపాసిటీ చేయాల్సిన ఫుల్ కెపాసిటీ బాధ్యత ఎవరిది? వాళ్ళది. ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి ఏముంది? కెపాసిటీ ఎవరు తీసుకురావాలి? అంటే గ్యాప్ లేదంటారా? గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు. ప్రభుత్వం ఎందుకు మా మాట కానీ లేదంటే మా ప్రభుత్వం ఎందుకు ఇంటర్ఫేర్ అవ్వాలని అడుగుతున్నాడండి. పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా దాంట్లో రన్ చేస్తారు? అంటే మాకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? పల్లా శ్రీనివాసరావు గారు మాకు ఇచ్చారు హామీ. ఏమి ఇచ్చారండి? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారు అడుగుతున్నారు. ప్రైవేటైజేషన్ జరగదు, మేము పూర్తిగా అండగా ఉంటాము, మీ ఆందోళనకు అండగా ఉంటాము. ప్రైవేటైజేషన్ ఎవరు చేశారు అని ఎవరు చేశారు? ఎవరు? హూ ఇస్ ది బయర్? చెప్పండి, ఎవరు కొన్నారు? ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు అన్నారు కదా, ఎవరు? హూ ఇస్ ది బయర్? చెప్పాలి కదా పలానా కొంటున్నారని. ఎందుకు ఇంకా ఆందోళన వాళ్ళు పోవట్లేదు? మరి మీరు ఇంత స్టాండర్డ్గా చెప్తున్నారు సార్, ప్రైవేటైజేషన్ జరిగేది లేదు, ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆల్రెడీ అనౌన్స్ అయిన తర్వాత మీరే కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే 14,000 కోట్లు, అది కార్మికులు కూడా అన్నారు. 14,000 కోట్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకు వాళ్ళలో ఇంకా నమ్మకం ఉండటం లేదంటే ఏం చెప్తారు? ప్రభుత్వం మీద భరోసా కాదండి. ఒకటి, ప్లాంట్ బాధ్యత వాళ్ళది అన్నది నేను చెప్తున్నాను అంతే. పొలిటికల్ లీడర్స్ కాదు. పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు? మీరు కష్టం అన్నారు, డబ్బులు తెచ్చి ఇచ్చాం. దాన్ని రన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రన్ చేసుకోవాల్సిన బాధ్యత మీరు ముందు 100% కెపాసిటీకి తేవాల్సిన బాధ్యత ఎవరిది? 100% కెపాసిటీ ముందు తీసుకొస్తే కదా. మైన్స్ అవి అన్నీ సెకండరీ. ముందు మీ దగ్గర ఉన్నటువంటి ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్కి కారణం ఏంటి? చేయండి అది. సపోజ్ మీకు ఇక్కడ ఫలానా ఇబ్బంది ఉందని చెప్తే ఒక లెటర్ మాకు రాస్తే మేము ఖచ్చితంగా స్టీల్ మినిస్ట్రీకి రాస్తాం. అయ్యో ఈ మిషన్ ఏదో పాత పడిపోయిందంటండి, వెంటనే రాస్తాం అక్కడికి. అవి చేయగలం. కానీ అందుకంటే ఏం చేస్తాం డబ్బులు ఇచ్చిన తర్వాత? నిన్న మొన్న సిఏ సదస్సులో కూడా ఇదే స్టీల్ ప్లాంట్ విషయం ప్రెస్ మీట్లో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. కార్మికులకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద కార్మికులు కూడా అసంతృప్తిగా, మేము పని చేయకపోతే ఈ కెపాసిటీకి ఎంతకు వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉదాహరణకి మీకు చెప్పుకోవాలనుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు మీకు కూడా తెలుసు, 600 పైన ఎంతో టన్నులు అది వాళ్ళు సంవత్సరంలో తయారు చేసే కెపాసిటీ వాళ్ళు ఉంటే, మిగతా చోట్ల అంత కూడా లేదు. ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చండి. రేపు దాని ఫుల్ కెపాసిటీ మీద నడిపించే బాధ్యత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వీళ్ళు వక్రీకరిస్తున్నారు అందరం కూడా. డబ్బులు తీసుకొచ్చి పెట్టాం రెండోసారి. ఎంత ఆషామాషాగా వచ్చింది కాదు, ఎంతో కష్టపడితే వచ్చింది. ఎలక్షన్లో ఒక మాట చెప్పాం కనుక ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చాం. పబ్లిక్ మనీ, నాట్. మీరు అందరూ గమనించాల్సింది, డబ్బులు చెట్లు కాయట్లే. పబ్లిక్ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ తెచ్చి పెడుతున్నాం అక్కడ. దాని మీద బాధ్యత ఎవరిది? ప్రైవేట్ కంపెనీస్ అయితే మనం ఆ బాధ్యత తీసుకుంటామా? పక్కన ఇప్పుడు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. వాళ్ళు ఏమడిగారు? మేము ప్లాంట్ రన్ చేసుకుంటాం, మాకు మీరు సప్లై చేయండి, అన్ఇంటరప్టెడ్ సప్లై చేయమన్నారు. అంతేగాని మీకు మీ దేశంలో మేము ప్లాంట్ పెడుతున్నాం కనుక రోజు వచ్చి ఇక్కడ అన్నీ చూసుకుంటాను అని అంటున్నారు మనతో. మన ఉద్దేశం స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్ కనుకనే ఇంత ఎఫర్ట్ కూడా పెడుతున్నాం. కానీ రాజకీయ నాయకులు అంత బాధ్యతగా తెచ్చి ఇచ్చిన తర్వాత బాధ్యత ఎవరు తీసుకోవాలి? దాని రన్నింగ్ ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, కార్మికులు తీసుకోవాలి, మేనేజ్మెంట్ తీసుకోవాలి. మనకి అంతకంటే మనం ఏం చెప్పగలం? రేపు అంత భయం ఏంటి అందరికీ? ఇప్పుడు దీన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టాం, రోజు గుండు గుబేలమంటుంటుంది, ప్లాంట్ ఎలా నడుపుతారని, ఏమవుతుంది రాని, అసలు ఎందుకు లాస్కి వెళ్ళిపోతుంది, ఏంటి కారణం? ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు లాభాల్లో నడుస్తున్నాయి? ఇవెందుకు నడలేకపోతున్నాయి? ఎక్కడ లోపాలు ఉన్నాయి? అసలు మనం ఈరోజు డబ్బులు తీసుకొచ్చి పెట్టాం, ఏంటి రేపు పరిస్థితి ఏంటి అని అనుక్షణం మాకు ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు దీనికి బాధ్యతగా పనిచేయాల్సిన అంటే అవసరం ఉంది. బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా సరే బాధ్యతగా ప్లాంట్ పట్ల ఉండాలి. అందరూ ఉన్నట్టుగా మాట్లాడగలగాలి. ఏది నిజమైన జెన్యున్గా ఉన్నటువంటి సమస్యను తీసుకురాగలగాలి. నాకు తెలిసి జెన్యున్ సమస్య
దాని సెంటిమెంట్ దాన్ని 100% నడిపించడమే. కానీ 100 కార్మికులు బాధ్యతలు తీసుకోవాలి. మేనేజ్మెంటు కార్మికులు ఇద్దరు కూడా, ఏ ఒక్కరు కాదు, మేనేజ్మెంటు కార్మికులు. అందుకే అంటున్నాను, కార్మికులు అన్నవాళ్ళు ఆ రోజుకి ఈ రోజుకి తేడా అడిగారు మీరు, కార్మికుల నుంచి వచ్చారని. ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఎవరికి ఒకరు అన్యాయం చేస్తే ఒకరు కాకపోతే 100 మంది వచ్చి గలం ఎత్తుతారు. ఆ రోజుల్లో అది లేదు. ఇప్పుడు కాస్త ఏంటంటే ప్లాంట్ తప్పుదవ పడుతుంది, ప్రొడక్షన్ డౌన్ అవుతుందంటే కార్మికులు లేసి అడగాలి వాళ్ళు, మేనేజ్మెంట్ ఎందుకు అవుతుంది, మేము కష్టపడుతున్నాం, ఏ కారణం ఏంటి, ఎందుకు డౌన్ అవుతుంది, నువ్వెందుకు తేట్లేదా సరుకు అనే 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 విధంగా ఉండాలి. అప్పటికే వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడే వాళ్ళకి రాస్తే ఖచ్చితంగా మేము కూడా అడుగుతాం, ఎందుకంటే మీరు ఆ స్టాక్ ఎందుకు తేలేదు, అది ఎందుకు తేలేదు, ఇది ఎందుకు తేలేదని చెప్పేసి. కానీ ముందు ఆ సమన్వయం చేయాలి కదా, నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడైతే ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వచ్చింది, ఆరోపణలు లేవు ఆయన మీద, అవినీతి లేదు, స్ట్రిక్ట్గా చేస్తున్నారు అంటున్నారు. దీని ముందు ఇప్పుడు 80% వచ్చింది, దాన్ని 100% కెపాసిటీకి తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అంతే తప్ప ఎవరినే ఒక మాట అన్నారు, ఎవరినే ఏదో అన్నిసారు అని లేనిపోయిన ఆరోపణలతో కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి పైసా పబ్లిక్ మనీ. అవకాశం ఉంటే 1,00,000 కోట్లు ఉందనుకోండి మన దగ్గర, 1,00,000 కోట్లని పెడతాం, తీసుకోండి, మనకేందంట పబ్లిక్ మనీ అని. కానీ అది కాదు కదా, పబ్లిక్ కూడా మనకు సమాధానం చెప్పాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా మేము 17 మెడికల్ కాలేజీలకి మేము శ్రీకారం చుట్టాము. అందులో 5 మెడికల్ కాలేజీలు మా హయాంలో ఓపెన్ చేసాము. 2 మెడికల్ కాలేజీలు పులివెందుల, ఇంకోటి వేరే జిల్లాలో కూడా దాదాపుగా పూర్తయిన పనులకి ఈ ప్రభుత్వం మెడికల్ సీట్లు తీసుకురాలేకపోయింది. ఇప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కట్టడం అనేది చాలా దారుణం అనేది వైఎస్ఆర్సీపీ ఆందోళన కూడా చేస్తుంది. కోటి సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు సార్, పీపీపీ విధానం కరెక్ట్ కాదా, దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు కరెక్ట్ అని? ఇప్పుడు సీట్లు ఏ విధంగా ఇస్తున్నారండి? వైసీపీ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, సీట్లు ఏ విధంగా ఇచ్చారండి? వాళ్ళు ఇచ్చిన సీట్లు ఏంటి తెలుసా అండి? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ డబ్బులతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలో 50% కన్వీనర్ కోట. 100 సీట్లు తీసుకుంటే 50% కన్వీనర్ కోట, 15% ఆల్ ఇండియా వెళ్ళిపోతుంది. అది అవును, అవన్నీ వదిలేసండి. ఒక కాలేజీలో ఒక 100 సీట్లు ఉన్నాయంటే 50% అంటే 50 సీట్లు కన్వీనర్ కోట కింద వస్తున్నాయి. 15,000కి అది గవర్నమెంట్ కాలేజ్. ఇది అవన్నీ ప్రభుత్వ డబ్బులతో కడుతున్నటువంటి కాలేజీల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో చెప్తా 50% 15,000. మిగతా 50%లో 15% ఎన్ఆర్ఐ కోట కింద 20 లక్షలకి సీటు. మిగతా 35% సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 12 లక్షలకి ఒక్కొక్క సీటు ఇవ్వమని జీవో ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, అది గవర్నమెంట్ కాలేజ్కి ఫీజు స్ట్రక్చర్ అలాగే ఉంటుందా? ఎందుకు మీరు ధీటుగా దాని మీద ప్రశ్నించలేకపోయారు సార్? ఇంతవరకు మీ నాయకులు ఎవరు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎందుకు చెప్పలేదు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు చెప్పలేదు? కోడికత్తితో చంపేసామన్నప్పుడు ప్రజలందరూ నమ్మేటట్టుగానే ఇందులో కూడా అలాగే నమ్ముతున్నారు. వాస్తవాలు అయితే ఇవి పచ్చి వాస్తవాలు ఏంటంటే సీట్లు. అందుకే అంటున్నాను, దాన్ని మీ ఎవరో రాజకీయ ఆయన సగం సీట్లు అమ్మేసుకున్నారు కాబట్టే కాదండి. అమ్మేసుకోవడం అంటే ఐ మీన్ దట్ ప్రైవేట్కి 20 లక్షలు 15 లక్షలు కడితే కానీ అందులో జాయిన్ అవ్వలేని విధంగా జీవో ఇచ్చారు కాబట్టి ఇచ్చారు జనాలు. ఆయన 11 సీట్లు ఇచ్చారు సార్. కాదండి, మరి మీరు ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే, సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెడితే ఆ పేరు మీకే వస్తుంది కదా, మిగిలిన 10 కాలేజీలు ఓపెన్ చేస్తే మీకే వస్తుంది కదా అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. కాదండి, చెప్పేదండి, సీట్లు ఇలాగైనాయి. మీకు ఏదంటే సీట్లు ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా సీట్లు ఇలాగైనాయి. దానికి ఇప్పుడు కట్టినటువంటి కాలేజీలు 5 కట్టారు. 5 కాలేజెస్. 5 కాలేజీలకి ఎంత డబ్బులు పెట్టారండి వీళ్ళు? 1,500 కోట్లు పెట్టారు. 5 years టైంలో 1,500 కోట్లు కేంద్ర నిధులు ఇచ్చినటువంటివి. అందులో 700-800 కోట్లు కేంద్రం ఇచ్చిందే పెట్టి 5 కాలేజీలు కట్టారు. 5 కాలేజీల్లో ఒక పులివెందులతోనే 400 కోట్లు పెట్టారు. మిగతా దానికి అన్నింటిలో కూడా 200 కోట్లు అలాగ పెట్టారు. అన్నిట్లో కూడా అరకొర వసతులు. మీరు ఒకసారి వెళ్ళి కాలేజీని చూడాలి. అన్నీ కూడా ఫుల్ ప్లేజర్గా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. 1,500 crores పెట్టి స్టార్ట్ చేసింది. మిగతా కాలేజీలు ఇదే రేట్న మనం చేయాలంటే 7.5 సంవత్సరాలు పడుతుంది. ఏదైతే 17 కాలేజీ మిగతా కాలేజీలన్నీ పూర్తి చేయాలంటే
17 సంవత్సరాలు నాకు తెలిసి 7.5 కూడా కాదు, 15 సంవత్సరాలు పడుతుంది కరెక్ట్గా. ఇంకా 3 టర్మ్స్లో ఇవ్వాలి కట్టాలంటే. అప్పుడు మన పిల్లలకి సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఇదే ఫీజ్ స్ట్రక్చర్ కంటిన్యూ చేసి 70%, ఒక 100 బెడ్స్ ఉన్నాయంటే 70 బెడ్స్ ఫ్రీకి ఇచ్చి 30% కమర్షియల్ పెట్టి పీపీపీ మోడ్లోనే వితిన్ 2 ఇయర్స్లో కాలేజీలన్నీ కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది? సీట్లు ఎక్కడ కూడా తేడా లేదు, సీట్లు కూడా ఇంకా ఎక్కువే వస్తాయి. మనం ఆయన ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా సీట్లు ఇదే ఫీజ్ స్ట్రక్చరు 2 ఇయర్స్లోనే మనం ఒక 6-7 కాలేజీలు కట్టామనుకోండి, నెక్స్ట్ 2 ఇయర్స్లో మిగతా ఈ 5 ఇయర్స్లోనే పీపీపీ మోడ్ కింద కట్టేసి 70% బెడ్లు ఫ్రీగా, ఎక్కడ కూడా తక్కువ, 30% మాత్రం ఛార్జ్ చేయాలి. సేమ్ ఫీజ్ స్ట్రక్చర్తో ఇచ్చేస్తే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ని చూసి పబ్లిక్ మన కొంత షేర్, ల్యాండ్ షేర్ అంతా మందే, సో మన పర్యవేక్షణలో పెట్టుకొని ఇన్వెస్టర్ని చూసి పెడితే మంచిది కదా అన్న ఆలోచన ఎందుకు తప్పు అవుతుందండి? సో ఇది పబ్లిక్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ మనం తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు అంటే 33 ఏళ్ళు పీపీపీ విధానంలో మీరు కేటాయిస్తే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారం చేస్తారు, కానీ ఫ్రీగా ఎక్కడ సర్వీస్ చేస్తారు అనేది ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఆ అపోహని తొలగించడానికి ప్రభుత్వం తరపున మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? పార్టీ తరపు నుంచి ఏ విధంగా ప్రచారం చేస్తారు? ప్రభుత్వ పర్యవేక్షణే ఉంటుందండి. అందుకే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటున్నాం, పీపుల్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పీపీపీ అని. సో ఇందులో గవర్నమెంట్ పర్యవేక్షణ ఉంటుంది. గవర్నమెంట్ కాకపోతే త్వరితగతిని మనం పూర్తి చేసుకోవడానికి ప్రైవేట్ ఫండింగ్తో త్వరితగతిని పూర్తి చేసుకొని మనం అనుకున్న నామ్స్ ప్రకారంగా సీట్లు ఇచ్చుకుంటే మంచిదనేది ఆయన ఆలోచన. దాంట్లో నాకు కరెక్ట్గా అనిపించింది. కరెక్టే, ఇది మనం తొందరగా కట్టాలి, పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 5 కాలేజీలు కానీ తేగలిగితే ఎన్ని సీట్లు, 8 మంది డాక్టర్స్ వస్తారండి? సాధారణమైన ప్రజలకైతే అన్యాయం జరగదు ఇక్కడ, ముమ్మాటికి జరగదండి. అది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరోగ్యశ్రీ చాలా గొప్పగా క్లెయిమ్ చేస్తారు కదండి. మరి ఆరోగ్యశ్రీ అంటే ఎవరికి ఇచ్చారు? ప్రైవేట్ హాస్పిటల్కి కదా ట్రీట్మెంట్. మరి డబ్బులు మరి ఆ రోజే మనం అన్ని గవర్నమెంట్కి ఇస్తే ఉండదు కదా. అందులో తప్పు వచ్చింది, ఇందులో తప్పు వచ్చింది, అందులో తప్పు లేదంటే ఎలాగవుతుంది? కాలానికి అనుగుణంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ప్రజలకి, పేదవాడికి మంచి జరిగేటట్టు చేసుకోవాలంతే. చివరిగా 2-3 క్వశ్చన్స్ సార్. సూపర్ 6 అనేది ఫెయిల్ అయింది అనేది ప్రతిపక్షం చెప్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది మీరేం చెప్తారు సార్? సూపర్ హిట్ అనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చేశాం కదండి. ఏ విధంగా హిట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ ఫెయిల్ అయిందని, మన దగ్గర ఫెయిల్ అయిందంటే సూపర్ 6లో మనం తల్లికి వందనం అన్నాం, అది పెట్టాం. తర్వాత ఫ్రీ బస్ అన్నాం. తల్లికి వందనంలో కోత వేశారు. ఏ విధంగా? తల్లికి వందనంలో 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇచ్చింది 60 లక్షలు, 55 లక్షలు చిల్లర. తల్లికి వందనం అంటే 20 లక్షల మంది మిగిలిపోయారు. అదే ఆరోపణలతో బాగుందండి. ప్రతి ఇంటికి, ప్రతి పిల్లడికి ఇస్తే మళ్ళీ మీరు తగ్గించారు, కోస్తారని చెప్తున్నారు. అది ఒక పిల్లలకి కాదు, అందరి పిల్లలకి ఇచ్చారు. అంతలో ఇంకేముంది? కోత అనేది మీకు ఆరోపణ మాత్రమే, వాస్తవం కాదు కదా. ఎంతమంది వచ్చేసారు రోడ్డు మీదకి వచ్చేసి మాకు రాలేదన్న వాళ్ళు? ఒకటి. సో తల్లికి వందనం అనేది ఒక పిల్లడు కాదు, అందరి పిల్లలకి ఇచ్చాం. ఉచిత బస్సు అన్నాము, అది కూడా పెట్టారు. ఇకపోతే అన్నదాత సుఖీభావ అన్నారు, అది కూడా పూర్తి చేసాం. తర్వాత ఉచిత సిలిండర్లు, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు చేసాం. 4ది అందరూ ఏమో ఒకటే సిలిండర్ ఇచ్చారంటున్నారు, మిగతా 2 సిలిండర్లు ఇవ్వలేదు ఇంకా అన్నారు. అవన్నీ ఆరోపణలతో సరిపోతున్నాయండి. అది ప్రజలు ఎక్కువ వచ్చి అడిగారు, ఇవ్వలేదని చెప్పేసి. సో ఇవన్నీ వాళ్ళు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలను ఈరోజు సుమారు 13 లక్షల కోట్లు పెట్టుబడులు అయినాయి. ఇకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని మీద కూడా కొంచెం ఇప్పుడు అలాగే ఉద్యోగాలు వస్తున్నాయి కనుక డిమాండ్ ఉన్న దగ్గర ఖచ్చితంగా పెడతారు. సో ఈ ప్రతిపక్షం వాళ్ళు సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది అయ్యి అనొచ్చు, కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు సక్సెస్ అయిందా లేదా అన్నది. మాకైతే ఖచ్చితంగా సక్సెస్ అయిందండి. 1.5 కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదంటారా? ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చిందనేది వాళ్ళు అలా అనుకోకపోతే ఎలాగ వస్తుంది? ప్రతిపక్షం అనిపించుకోదు కదా. మేము ఖచ్చితంగా ఎక్కడైనా అసంతృప్తి ప్రజల్లో ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామండి. ప్రతిపక్షాలు అన్నీ ఎలా పక్కన పెట్టినా, ఎలా ఉన్నప్పటికీ కూడా మేము మాత్రం ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత లేకుండా ఉండడానికి అన్ని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నామండి. ఇంకోటి సార్, బొత్స గారు మొన్న ఏదో ప్రాణహాని ఉంది నాకు ప్రభుత్వం నుంచి అంటే మీరేమో చాలా
మీకు జగన్ గారి దగ్గర నుంచే ప్రాణహాని ఉందని చెప్పి మీరు అన్నారు. ఏంటి సార్ దాని ఉద్దేశం ఏంటి, ఎందుకన్నారు అన్నమాట? చంద్రబాబు నాయుడు గారికి వృత్తి కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, రెండూ రాజకీయాలండి. ఆయనకి ప్రజాసేవే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వృత్తి ప్రవృత్తి వేరు. వృత్తి రాజకీయం అని చెప్తారు కానీ ప్రవృత్తి మాత్రం హత్య రాజకీయాలు ఉన్నాయి. కనుక హత్య రాజకీయాల చేతిలో ఆయనకే ఉన్నాయి తప్ప మాకు లేదని నా ఉద్దేశం. అంతే. అందుకనే బొత్స గారు జాగ్రత్తగా ఉన్నారని మీరు మేము అన్నాం. అంతే. అందుకన్నాం. ఆయన సూచించారు. కనుక బాబాయ్ని ఎవరు చంపారు చెప్పండి? అది బాబాయ్ ఆయన తెలియకంటే జరిగిందంటారా? కనుక జాగ్రత్త. థ్రెట్ వాళ్ళ దగ్గర నుంచే ఉంటుంది కానీ వాళ్ళ సైడ్ నుంచి ఉండదు, మా సైడ్ ఉండదు. ఎప్పుడు కూడా మాది ప్రజాస్వామ్యం. మాకు ఆ ప్రజాస్వామ్య విలువల మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంది. అలా ముందుకు వెళ్తుంది. లిక్కర్ స్కామ్ అన్నారు సార్. లిక్కర్ స్కామ్లో అప్ టు మిథున్ రెడ్డి వరకు మీరు అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారి ఎవరు అనేది మీరు దానికోసం చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నకిలీ మద్యం కేసు టీడీపీ వాళ్ళు ఉంటే మా మీద ఇరికించి మమ్మల్ని ఇరికిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏంటి సార్ లిక్కర్ స్కామ్ ఏంటి, నకిలీ మద్యం కేసు ఏంటి అసలు? నకిలీ మద్యం కేసు ఎవరున్నా సరే అరెస్ట్ అయితే అయిపోవడం ఖాయం, జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. అది మా పార్టీయా మీ పార్టీ అని కాదు, ఎవడైనా సరే అరెస్ట్ చేసి పడేయడమే. అదే అయింది. ఇంకెవరున్నారో వాళ్ళని కూడా తెచ్చి అరెస్ట్ చేయడం ఖాయం. నకిలీ మద్యం చేసి లేకపోతే నాసిరకమైనటువంటి మద్యాన్ని ప్రజలకు ఇద్దామంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఊరుకోరు ఖచ్చితంగా. అందుకనే ఏ పార్టీ ఏమనండి, మా పార్టీ మీ పార్టీ లేదు, ఎవడైనా సరే అరెస్ట్ చేసి పడేయడమే. అదే జరిగింది. ఇకపోతే లిక్కర్ స్కామ్ అన్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దారుణం అండి. గత ప్రభుత్వం చేసినటువంటిది. నాసి రకమైనటువంటి మందు అమ్మి ఎంతమంది ప్రాణాలు పట్టబెట్టుకున్నారండి. ఆ ఉసురు ఊరికే పోద్దా? ఆ ఉసురు ఎప్పుడు ఊరుకుపోదు. అందులో అంతిమ లబ్ధిదారు మీదకి వెళ్ళాలి అవుతుందండి. అది ప్రభుత్వం అయినా శిక్షిస్తుంది, నేచర్ అయినా శిక్షిస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎవరికైనా సరే. సార్ చివరిగా మీ కార్యకర్తలందరూ మిమ్మల్ని మంత్రిగా ఎప్పుడు చూడొచ్చు అంటే ఏం చెప్తారు? మీ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగితే కనుక పల్లా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని ఒక బలమైన ఆశ అయితే మీ కార్యకర్తలు కనిపిస్తుంది. వస్తుందని ఆశగా ఉన్నారా సార్ ఏంటి? నాకు అంత ఆశ ఏం లేదు కానీ ఇప్పుడైతే దీంతో సాటిస్ఫైడ్గానే ఉన్నానండి. ఇది పార్టీ ప్రెసిడెంట్ చాలా పెద్దది. మంత్రి అనుకుంటున్నారు చాలామంది. మంత్రి ఫ్రంట్ ఎండ్ కానీ పార్టీ ప్రెసిడెంట్ దీనికి ఉన్నటువంటి ఆదరణ కానీ గౌరవం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకు దొరికేటువంటి గౌరవం కానీ నిజంగా అమేజింగ్. ఇప్పుడు మీరు గమనించండి, ఒకటి మంత్రి గారి ఫోటో కొంత వేసుకుంటే ఆ జిల్లాలో వేసుకుంటారు, లేకపోతే ఆయన ఎక్కడైనా పర్యటన వస్తే అక్కడే వేస్తారు, అంతే కదా. నా ఫోటో ఎవరు ఫ్లెక్సీ వేసుకున్నా సరే ఆ ఫోటో ఖచ్చితంగా వేస్తాను. ఇంకా అంతకంటే కావాల్సింది ఏమి చెప్పండి. సో రాష్ట్ర అధ్యక్షుడిగా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఉంది. మంత్రి వస్తే అది ఒక బోనస్. వస్తే చేస్తాం అంతే తప్ప వస్తే నీతిగా ఏ వదిలి వచ్చినా నీతిగా చేద్దామన్న ఒక ఆలోచన ఉందండి. 99% నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దానికి ఆ పదవికి న్యాయం చేయాలి, ఆ పదవికి వన్నె తెచ్చేటట్టుగా ఉండాలి అన్నదే ఆలోచన. సిన్సియర్గా కష్టపడ్డం మన పెట్టుబడి కూడా అంతే. లోకేష్ గారు 2014-19 మధ్యలో మంత్రిగా చేశారు. ఆయన శాసన మండలి నుంచి ఎన్నికై. ఆ రోజు లోకేష్ గారికి ఈరోజు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారనేది ప్రజల్లో వినిపిస్తున్నమాట. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఒకవైపున జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన నడిపించే విధానం ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? డెడికేషన్ సార్. సింపుల్ ఫండా ఈజ్ డెడికేషన్. 100% ఎఫర్ట్ పెట్టడం అంతే. ఏ ఫీల్డ్ అయినా సరే సార్, మనకి పుట్టుకతోనే మనకి గొప్ప క్వాలిటీస్ వచ్చేవండి. మనం ప్రయాణం ఏదైతే ఒక మార్గాన్ని నమ్ముకున్నామో ఆ మార్గంలో మనం దీర్ఘకాలంగా వెళ్ళాలి, నీతిగా వెళ్ళాలి, సమయస్ఫూర్తితో ఉండాలి, చేయాలన్న తపన ఉండాలి. అవే నడిపిస్తాయి. అదే నేను గమనించాను ఆయన దగ్గర. అంతే. ఈజ్ సో డెడికేటెడ్, చాలా డెడికేటెడ్గా ఉంటారు. అందుకనే రోజు రోజుకి ఆ పరిణితి మనకు కనిపిస్తుంది, ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది. సో డెఫినెట్గా భవిష్యత్ నాయకుడు ఆయన. ప్రస్తుతం భవిష్యత్ నాయకుడు అని మనం డిక్లేర్ చేసాం కదండి. ఆయన మన మహానాడులో చెప్పాం మన భవిష్యత్ నాయకుడు లోకేష్ అని చెప్పేసి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్నారు. ఏమైంది సార్? ఎందుకు ఇవ్వలేదు అసలు? ఎందుకు అనౌన్స్ చేయలేదు అసలు? అందరి నోట అంతా కూడా అంత అవసరం వాళ్ళు అనిపించలేదండి ఆయనకి. అంత మాకు ఎందుకంటే మాకున్న స్ట్రక్చర్తో నడిచేస్తుంది అంతనే. వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మళ్ళీ పర్టికులర్గా పెట్టాల్సినంత అవసరం కనిపించలే.
ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి సెటప్తో కరెక్ట్గా వెళ్తుంది అంతనా. చాలామంది ఇప్పటికే ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా నియమించాలి, భవిష్యత్తు నాయకుడు కాబట్టి అనేది మీ పార్టీలో వినిపిస్తున్న మాట. ఆయన ఇప్పటికే చాలా మెచ్యూర్డ్గా పార్టీ కార్యకర్తల విషయంలో చాలా జాగ్రత్తలుగా తీసుకుంటున్నారు. దేశంలో ఏ పార్టీకి చేయని విధంగా కార్యకర్తల సంక్షేమానికి ఆయన పాటుపడుతున్నారు అనేది మీ కార్యకర్తలు వినిపిస్తున్నమాట. అందుకని ఆయన అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది నాయకులు అన్నారు. ఆ డిమాండ్ ఇంకా రాలేదండి, అంత పార్టీలు అంత రాలే, అంత నాకు అనిపించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎనర్జీ లెవెల్ సార్ ఇంకొక లెవెల్ అది. సో ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గారు ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నారు మా అందరికన్నా ఇంకా చాలా దూరంలో ఉన్నారు ఆయన ఎనర్జీ లెవెల్స్లో. అందుకోవడానికి మేము సరిపోం. సో ఇంకా ఆ డిమాండ్స్ రాలే. పార్టీలో లోకేష్ గారు, ప్రభుత్వంలో ఆయన ఐటీ మినిస్టరు, మరోవైపు కూటమిలో మీకు చాలా కీలక భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? ఆయన శాఖ ఆయనకు ఉన్నటువంటి పవర్స్ ఏమన్నా అవన్నీ వాడుతున్నారు కదండి. ఆయనకేం తక్కువ లేదు కదా. ఆయన స్టైల్లో ఆయన చేస్తున్నారు. పరిపాలన విధానం ఎలా ఉంది సార్? అయింది బాగానే ఉందండి. ఒక టీము ఏదైనా సరే ఆ టీము వెనకాల టీమే కదండి. టీము ఇంపార్టెంట్ మెయిన్. ఇప్పుడు లోకేష్ గారి కింద మాట్లాడుకున్నాం మనం, అర్జీ ఇచ్చారంటే వెనకాల టీమే మాట్లాడుతుంది, లోకేష్ గారు మాట్లాడరు. సో అది ఇంకా మేనేజ్ చేసుకోవడం ఉంది, మేనేజ్ చేస్తున్నారు కూడా, అదే ఉంది మాకు. పర్వాలేదు, బాగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చేస్తున్నారు. పరిపాలన రాజకీయ అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు, మొట్టమొదటిసారి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా ఉందంటే ఆయన నాకు తెలిసి దేశంలోనే హయ్యెస్ట్ పంచాయతీల్లో ఆయన టెలికాన్ఫరెన్స్ తీసుకొని సంభాషించింది, నిధులు కేటాయించింది ఈయనే. మీరు చూసుకోండి, లాస్ట్ టైం ఆల్మోస్ట్ అన్ని పంచాయతీల్లో కూడా పాల్గొన్నారు. హయ్యెస్ట్ నంబర్ ఇన్ ది కంట్రీ. లాస్ట్ క్వశ్చన్ సార్, 2029 నాటికి కూటమి ప్రభుత్వం కలిసి వెళ్తుందా వెళ్ళదా? కలిసి వెళ్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? అప్పుడు ఏ విధంగా మీరు మెజారిటీ సాధించడానికి ప్రయత్నం చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది? మా ధ్యేయం అంతా కూడా కలిసి వెళ్ళాలి, ప్రజలకు మనల్ని గెలుచుకోవాలనే ఉందండి. ఆ విధంగానే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం, ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా 2029 లక్ష్యంగానే మేము మా ప్రయాణం అంతా కూడా ప్రతిరోజు కూడా మా లక్ష్యం అదే, ఆ విధంగానే వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.